హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మన ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ ఎస్ఐ 2024 డిసెంబర్లో జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ని డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా 2 డిసెంబర్ రోజు జరిగిన ఫస్ట్ అండ్ థర్డ్ షిఫ్ట్ పేపర్లో నేను రెండు క్లియర్గా మాట్లాడేశాను. ఈరోజు అదే రోజు జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ మాట్లాడుకుందాం. సో దీంతో మనం కంప్లీట్గా 3 పేపర్స్ని ఫినిష్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఎగ్జామ్ 5వ తారీఖు జరగబోతుంది, ఎన్టీపీసీ ఎగ్జామ్. సో దానికి సంబంధించి జీకే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఒక అప్డేటెడ్ ఎగ్జామ్ ఇన్విజిలేషన్స్ ఎలా అడుగుతున్నారు పేపర్స్ అని మనం ఎస్టిమేట్ చేయడానికి పేపర్స్ మాట్లాడుతున్నాం. ఇవన్నీ చదువుతున్నప్పుడు మీకు ఏ సెక్టార్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వాటిలో ఎంత లోపలికి వెళ్ళి అడుగుతున్నాడు అనే విషయాలు మీకు అర్థమవుతాయి. వాటిని బట్టి మీరు ఎన్టీపీసీకి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఆటోమేటిక్గా ఒక ఐడియా క్లియర్ వచ్చేసింది. కాబట్టి 100 ఇంపార్టెంట్ క్వశ్చన్లు అని చెప్పి మీరు ఏవేవో చూస్తూ ఉంటారు, వాటికన్నా ఇదే మీకు బెస్ట్. సో మీకు ఎక్కడ చదవాలో అర్థమైపోయింది, దాని మీద మీరు గ్రిప్ తెచ్చుకుంటే చాలు, ఎనఫ్. అంత చదువుకోవాల్సిన పని ఉండదు. ఓకేనా? సో ఈ పేపర్స్ చాలా జాగ్రత్తగా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ అందరూ వినండి. ఓకేనా? నాకు తెలిసి 50 క్వశ్చన్లు కూర్చొని ఓపిక్గా వినటం అనేది చాలా తక్కువ మంది చేస్తారు, కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకే బెనిఫిట్గా ఉండిద్ది. ఈరోజు మనం డిసెంబర్ 2వ తారీఖు కలిగిన షిఫ్ట్ 2 పేపర్ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ షిఫ్ట్ 1, షిఫ్ట్ 3 నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది షిఫ్ట్ 2. దీంట్లో కూడా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటితో పాటు ఇంకా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమైతే ఉంటాయో ఆ ఓవరాల్గా మొత్తాన్ని మనం ఒక్కోదాన్ని బ్రీఫ్గా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. అందరూ వీడియో లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. In the context of cellular biology, starting biology నుంచి అడిగిన క్వశ్చన్. Cellular biology, which of the following statements best describes pseudopodia? Pseudopodia అంటే అర్థమైంది అంటే యాక్చువల్గా మనకి ప్రోటోజోవా జీవులు బాగా తెలుసు. ప్రోటోజోవా సంబంధించిన జీవులు బాగా తెలుసు. ప్రోటోజోవా లాంటి జీవుల్లో ఫస్ట్గా మనం బాగా ఎక్కువగా చదువుకునేది అమీబా. అమీబాకి ఎటువంటి షేప్ ఉండదని మనకు తెలుసు. అయితే ఈ అమీబా జీవులు కదలికలు చేస్తూ ఉంటాయి. ఈ అమీబా జీవులకి కదలికలు ఉంటాయి అన్నమాట, మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్స్ని సూడోపోడియా అంటారు. అంటే అమీబా జీవి తిన్నా సరే, కదిలినా ఇవన్నీ కూడా కొన్ని కదలికలు చేస్తూ ఉండిద్ది. సో టెంపరరీ ప్రొజెక్షన్స్ ఆఫ్ ది సెల్ మెంబ్రెయిన్ యూజ్డ్ ఫర్ మూమెంట్ అండ్ ఫీడింగ్. అవి అన్నం తినేటప్పుడు కానీ మూమెంట్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కదిలేటప్పుడు కానీ అమీబా లాంటి జీవుల్లో కదలికలు వస్తూ ఉంటాయి. ఆ కదలికల్నే సూడోపోడియా అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఆహారం తినేటప్పుడు, కదిలేటప్పుడు మనకు బాగా కనిపిస్తూ ఉండిద్ది. అమీబా ఒక రకమైన ప్రోటోజోవా లాంటి జీవులు అన్నమాట, సింగిల్ సెల్ మైక్రో ఆర్గానిజమ్స్ అవి. ఓకేనా? 71 అయిపోయింది. 72. విచ్ ఏజ్ గ్రూప్ ఈజ్ టార్గెటెడ్ టు బి కవర్డ్ ఇన్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. సో దాంట్లో ఏం చేశారంటే ఎవరైతే చదవకుండా ఉంటారో, ఇల్లిటరసిటీ అనమాట, అర్థమైంది, చదవకుండా ఉన్న వాళ్ళని తీసేయాలి, అందరూ చదివే వాళ్ళుగా అవ్వాలి అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. సో దీనికి ఏజ్ ఎంత అంటే అబోవ్ 15 years. ఓకేనా? సో 15 years పైన ఇల్లిటరేట్ అనమాట. ఇల్లిటరేట్ అంటే ఎవరు చదవకుండా ఉంటారు కదా, అంటే చదువు లేని వాళ్ళు. ఇల్లిటరసిటీని ఎరాడికేట్ చేయడానికి న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఇది సెంట్రల్ స్కీమ్ అనమాట. ఇదొక సెంట్రల్ స్కీమ్, న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. 15 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు ఎవరు కూడా చదువుకోకుండా ఉండకూడదు. సో టు ఎరాడికేట్ ఇల్లిటరసిటీ అమాంగ్ దెమ్. నెక్స్ట్ 73వ క్వశ్చన్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ? పార్లమెంటరీ అఫైర్స్ అనమాట, అంటే రకరకాల కమిటీస్ వస్తూ ఉంటాయి. అర్థమైందా? ఈ పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ అనే దానికి హెడ్ ఎవరు అంటే డిఫెన్స్ మినిస్టర్ అనమాట. డిఫెన్స్ మినిస్టర్. ఇది కాకుండా మీకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఇది కాకుండా ఎస్టిమేట్స్ కమిటీ,
ఓకేనా. ఇలా రకరకాల కమిటీస్ ఉంటాయి. ఏ కమిటీకి ఎవరు చైర్మన్గా ఉంటారు అని అడుగుతూ ఉంటారు. సో పార్లమెంటరీ అఫైర్స్ కమిటీకి చైర్మన్గా ఎవరు ఉంటారు? యూనియన్ మినిస్టర్ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ మినిస్టర్ దేనికి ఉంటాడు? ప్రైమ్ మినిస్టర్ చాలా వాటికి చైర్మన్గా ఉంటాడు. నీతి ఆయోగ్ చైర్మన్ కూడా ప్రైమ్ మినిస్టరే. ఓకేనా. ఇది వరకు ప్లానింగ్ కమిషన్ అనే వాళ్ళం, ఇప్పుడు మనం నీతి ఆయోగ్ అని పిలుస్తున్నాం. ఎప్పుడు వచ్చింది? April 1, 2017లో వచ్చింది. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. నెక్స్ట్ నేను చేయబోయే జీకే క్వశ్చన్ కూడా ప్లానింగ్ కమిషన్స్ మీద చేస్తున్నాను, రెడీ చేస్తున్నాను. ప్లానింగ్ కమిషన్స్ మీద కంపల్సరీ బిట్లు వస్తున్నాయి. అవి ఏ మోడల్స్, అవి ఏ సంవత్సరాలు తీసుకొచ్చారు, వాటి ప్రధానమంత్రులు, ఆ సమయంలో ప్రధానమంత్రులు ఎవరు, వాటి ప్లాన్స్ ఎవరు ఇచ్చారు, దాంట్లో ఏమి ఎక్కువగా ప్రిఫర్ చేశారు అనే విషయాలన్నీ కూడా కవర్ చేస్తాను. ఇట్స్ అ లార్జ్ వీడియో అనమాట, జీకే వీడియో, మీకు చాలా బాగా ఉపయోగపడింది. నెక్స్ట్ 73 ఫిజిక్స్ నుంచి అడిగిన క్వశ్చన్. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ లో విచ్ ఫిజికల్ ఫ్యాక్టర్ హ్యాస్ ద వాల్యూ 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ పర్ హెడ్జ్. ఇది దేనికి? ప్లాంక్స్ కాన్స్టెంట్ అనమాట. ప్లాంక్స్ కాన్స్టెంట్ E=H × μ అని మాట్లాడుకుంటాం కదా మనం, అక్కడ మనకి ప్లాంక్స్ కాన్స్టెంట్ వచ్చింది. ఇదంత ఇంపార్టెంట్ కాదు ఈ రెండు. యావగాడ్డో చాలా ఇంపార్టెంట్. యావగాడ్డో నంబర్ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. 6.023 ఇంటూ 10⁻⁻23 మనం పార్టికల్స్ అని మాట్లాడుకుంటాం, గుర్తుందా? ఒక మోల్లో మనం ఏమన్నా, ఇట్స్ ఎ డైమెన్షన్లెస్ క్వాంటిటీ అనమాట. ఇట్స్ ఎ డైమెన్షన్లెస్ క్వాంటిటీ, దీనికి యూనిట్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్కి మనం ఏమని మాట్లాడుకున్నాం? నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ఏ మోల్. ఒక మోల్ లోపల ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి అని చెప్పడమే అవగాడ్డో కాన్స్టెంట్ అనమాట. సో ఒక మోల్ అంటే దానిమ్మకాయ అనుకుంటే లోపల పార్టికల్స్ని గింజలు అనుకోవాలి అని నేను కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 75 విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ started a new department for the development of agriculture called దివాన్-ఈ-కోహి. చూడండి, మీరు ఒకవేళ హిస్టరీలో ఢిల్లీ సుల్తాన్స్ చదివితే వాళ్ళ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ బాగా చదవండి. అడ్మినిస్ట్రేషన్ గురించి బాగా అడుగుతూ ఉన్నాడు. ఆ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు తీసుకొచ్చిన రీఫార్మ్స్ బాగా అడుగుతూ ఉంటాడు. రీఫార్మ్స్ ఇదిగోండి, దివాన్-ఈ-కోహి. దివాన్-ఈ-కోహి అని దాన్ని ఎవరు తీసుకొచ్చారంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకొచ్చాడు. ఓకేనా, మహమ్మద్ బిన్ తుగ్లక్. దీని అర్థం ఏంటంటే న్యూ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అనమాట. న్యూ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్. యాక్చువల్గా మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ దురదృష్టం అని చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో తెలీదు, ఆయన ఎక్కంగానే మంచిగా కరువు వచ్చింది అనమాట. ఆ కరువు రాగానే చాలా ప్రాంతాల్లో దెబ్బతింటారు. అప్పుడు అగ్రికల్చరల్లో కొన్ని మార్పులు తీసుకొస్తాడు. ఈయన అగ్రికల్చరల్ పరంగా తీసుకొచ్చిన మార్పులు మాత్రం బాగా సక్సెస్ అయ్యాయి. కానీ ఆ నాణాలు, కరెన్సీని మార్చడం, క్యాపిటల్ని చేంజ్ చేయడం లాంటివి కాస్త ఫెయిల్ అయినా సరే అగ్రికల్చర్ పరంగా మాత్రం మంచి ఆలోచనలు చేశాడు. ఓకేనా. సో ఈయన న్యూ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చాడు. ఈయన తీసుకొచ్చిన లోన్స్ కూడా ఉంటాయి, వాటి పేరు తక్కావి లోన్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. వీటినే క్రాప్ లోన్స్ అంటారు. ఎన్ని ఎగ్జామ్స్లో అడిగాడో ఎస్ఎస్సిలో. తక్కావి లోన్స్ అంటే ఎవరు తీసుకొచ్చారు? మహమ్మద్ బిన్ తుగ్లక్. అవి వేటికి సంబంధించినవి? అవి అగ్రికల్చరల్కి సంబంధించినవి, క్రాప్ లోన్స్ అనమాట. అసలు ఫస్ట్గా రైతులకు రుణాలు ఇచ్చిందే ఈయన. ఈ వాజ్ ద ఫస్ట్ సుల్తాన్ టు గివ్ లోన్స్ టు ఫార్మర్స్ అట్ లోయర్ ఇంట్రెస్ట్ అనమాట. తక్కువ వడ్డీ రేటుకి రైతుల గురించి ఆలోచన చేసి వాళ్ళకి రుణాలు ఇచ్చిన మంచి వ్యక్తి అనమాట. ఈయన సమయంలో మనకి 2 ట్యాక్స్లు కూడా బాగా ఫేమస్ అయ్యాయి. ఒక ట్యాక్స్ పేరేమో గరీ ట్యాక్స్, అంటే ఇంటి మీద వేస్తారనమాట. ఇంకోటేమో చప్రీ ట్యాక్స్, అర్థమైందా? చప్రీ ట్యాక్స్, దీన్ని గ్రేజింగ్ మీద వేస్తూ ఉంటారు. ఓకేనా. గరీ ట్యాక్స్, చప్రీ ట్యాక్స్. ఫస్ట్ మనకి ఎవరు? గియాజుద్దీన్ తుగ్లక్, తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్, తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్, తర్వాత నజీరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్. 4 తుగ్లక్లు అయిపోగానే మనకి సయీద్ డైనస్టీ వచ్చింది. ఓకేనా. అది కిజిర్ ఖాన్ వస్తాడు. ఇదంతా మీరు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 76 ఫ్రమ్ 1999 to 2000 ఆ సంవత్సరాల మధ్య హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ వర్కింగ్ పీపుల్ ఇన్ ఇండియా వర్ ఎంప్లాయిడ్ ఇన్ ద సెకండరీ సెక్టార్. సెకండరీ సెక్టార్లో ఈ సంవత్సరాల సమయంలో ఎంతమంది పర్సెంట్ పనిచేసే వాళ్ళు సెకండరీ సెక్టార్లోకి వెళ్ళారు అని అడిగాడు. 15.8%. మనకి 3 సెక్టార్లు ఉంటాయి. ప్రైమరీ సెక్టారు,
సెకండరీ సెక్టారు, సర్వీస్ సెక్టర్. దీన్ని టెర్షియరీ సెక్టర్ అని కూడా అంటారు. ప్రైమరీ సెక్టర్లో మనకి ఏముంటాయి అంటే అగ్రికల్చర్ ఉండిద్ది. అగ్రికల్చర్ పంట పొలాలు లాంటివి ఉంటాయి. రా మెటీరియల్స్ ఉంటాయి, ఒక వస్తువులను తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఉంటాయి. తర్వాత ఇది అన్ఆర్గనైజ్డ్ అనమాట, ఆర్గనైజ్డ్గా ఉండదు. ఇది ప్రైమరీ సెక్టర్. తర్వాత సెకండరీ సెక్టర్ ఆర్గనైజ్డ్ అనమాట, మొత్తం ఆర్గనైజ్డ్, అంత క్రమంగా క్రమబద్ధీకరణ జరుగుతూ ఉండేది. ఇక్కడ ప్రాసెసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు సెకండరీ సెక్టర్. ఇక థర్డ్ సర్వీస్ సెక్టర్ డిస్ట్రిబ్యూషన్ జరిగిద్ది అనమాట, డిస్ట్రిబ్యూషన్ జరిగిద్ది. దీంతో పాటు ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఈ సెక్టర్లోనే ఉంటాయి. సో దీన్నే సర్వీస్ సెక్టర్ అని కూడా పిలుస్తూ ఉంటారు, లేదా టెర్షియరీ సెక్టర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. టెర్షియరీ సెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. జీడిపి లాంటివన్నీ కూడా మనం ఇక్కడి నుంచే మెజర్ చేస్తూ ఉంటాం. సో 1999 ఆ సమయంలో ఎక్కువ మంది వర్కింగ్ పీపుల్ ఈ ప్రైమరీ సెకండరీ నుంచి సర్వీస్ సెక్టర్కి వెళ్ళిపోయారు. ప్రైమరీ సెక్టర్లో సెకండరీ సెక్టర్లో పనిచేసేవాడు తక్కువ అయిపోయారు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఎకానమీ నుంచి అడిగిన క్వశ్చన్. మనం ఎకానమీ నెగ్లెక్ట్ చేస్తాం కానీ 4 నుంచి 5 క్వశ్చన్లు కనపడుతున్నాయి. ఓకేనా, అది ఏ సెక్టర్లో కనపడుతున్నాయో మీకు అవగాహన ఉంటే, మీకు ఒక గ్రిప్ ఉంటే మీరు చూసుకోండి. కాదు నాకు ఎకానమీ ఏమీ లేదు అంటే ప్లానింగ్ కమిషన్స్, చిన్న చిన్న జీడిపి ఫార్ములాస్ చెప్పాను కదా, జీడిపి జిఎన్పి అంటే అని, అవి చూసుకోండి చాలు. అక్కడి నుంచి వస్తే పెట్టగలరు, లేకపోతే లేదు. మరి రానప్పుడు ఏం చేయలేం కదా. తర్వాత ఎకానమీ మీద ఐడియా ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చూడండి. 77 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎమినెంట్ పర్సన్స్ కాల్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ లాయర్స్ ప్యారడైజ్ అండ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ బై ద కామన్ సిటిజన్. న్యాయవాదుల స్వర్గం అంటారు తెలుగులో. చాలామంది సార్ మీరు తెలుగు చెప్పరా అంటున్నారు. మీకు తెలుగులో అందరూ రాసిన ఎన్టీపీసీ పేపర్స్ ఉంటే మీరు నాకు సెండ్ చేయండి. అసలు తెలుగులో ఎక్కువ మంది రాయరు, ఉన్న పేపర్స్ అన్నీ దొరకవు అనమాట. ఒకవేళ మీకు దొరికితే ఇచ్చారనుకోండి, తెలుగు ఇంగ్లీష్ 2 తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నేను జీకే తెలుగులోనూ చదువుతాను, ఇంగ్లీష్లోనూ చదువుతాను, 2 చదువుతాను. జీకే మీద నాకు 2 మీద గ్రిప్ ఉంది, 2 చదువుతాను. ఓకేనా. లాయర్స్ ప్యారడైజ్ అంటే న్యాయవాదుల స్వర్గం. దీన్ని ఎవరు చెప్పారంటే ఐవర్ జెన్నింగ్స్. ఐవర్ జెన్నింగ్స్ అనే వ్యక్తి చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. న్యాయవాదుల స్వర్గం. ఈయన ఇంకో మాట ఏమన్నాడంటే అరువుల మూట అన్నాడు. అరువుల మూట, అక్కడక్కడ ఆయా రాజ్యాంగం నుంచి అడుక్కొని తెచ్చుకున్నారు, అందుకే అరువుల మూట అని కూడా అన్నాడు. తర్వాత కేసీ వేర్ ఏమన్నాడంటే ఐరావతం అన్నాడు. ఐరావతం అన్నాడు, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఐరావతం. ఇలాగా ప్రామినెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఎమినెంట్ పర్సన్స్, వాళ్ళు రాజ్యాంగం గురించి ఏమన్నారనే విషయాలు అడుగుతూ ఉంటాడు, వాటిని చూడండి. తర్వాత 78 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఈస్ కన్సర్న్ విత్ ది కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కాగ్ గురించి తెగ అడుగుతున్నాడు. అంతకుముందు కూడా కాగ్ గురించి వచ్చింది. కాగ్ ఆర్టికల్ మనం ఏమని మాట్లాడుకున్నాం, 148 to 151 కాగ్. సో రీసెంట్గా కాగ్ మారాడు అనమాట. ఎవరు కాగ్? కోండ్రు సుధామూర్తి. గుర్తుపెట్టుకోండి. కాగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అంతకుముందు ఎవరు ఉండేవాళ్ళు ఫార్మర్ కాగ్ ఎవరైనా అడిగితే జీసీ ముర్ము, గిరీష్ చంద్ర ముర్ము అనమాట. గిరీష్ చంద్ర ముర్ము ఉండేవాడు. ఇప్పుడైతే కొండ్రు సుధామూర్తి అనమాట. కాగ్ అనేది ఏ పార్ట్ కిందకు వస్తుంది? పార్ట్ 5 కిందకు వస్తుంది. పార్ట్ 5 అంటే యూనియన్ అనమాట, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోస్ట్ కాబట్టి పార్ట్ 5లో వస్తుంది కాగ్. 148 to 151 గుర్తుపెట్టుకోండి. కాగ్ తన రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తుంది? పిఏసీకి ఇస్తుంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. అంటే యాక్చువల్గా రాష్ట్రపతికి ఇస్తుంది, రాష్ట్రపతి పిఏసీకి ఇస్తాడు. అంటే లోక్సభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారు అంతా గమనించండి, దీంట్లో ఏమైనా కుంభకోణాలు ఉన్నాయా, అంత సమర్థవంతంగా జరిగిందా లేదా అని చూసి అప్పుడు బిల్లు పెడతారనమాట. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 79 చాలా చాలా ఇంపార్టెంట్. పాలిటీ నుంచి భలే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకేనా. ఎక్కువగా ఆర్టికల్స్ లోపలికి కింద అమెండ్మెంట్స్, లేకపోతే వాటి ఏమని చెప్పాలి, షెడ్యూల్స్, పార్ట్స్. ఓకేనా, ఇవన్నీ బాగా అడుగుతున్నాడు, జాగ్రత్తగా చదవండి. పాలిటీ అండర్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955 పౌరసత్వ చట్టం. పౌరసత్వ చట్టం ఎప్పుడు వచ్చింది? 1955లో వచ్చింది.
ఫర్ హౌ మెనీ ఇయర్స్ డస్ ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ నీడ్ టు రిసైడ్ ఇన్ ఇండియా టు బికమ్ అన్ ఇండియన్ సిటిజన్? 1955 చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు భారతదేశంలో ఉంటే టు బికమ్ అన్ ఇండియన్ సిటిజన్ అన్నాడు. 7 years అన్నమాట, 7 సంవత్సరాలు. ఓకేనా? లేదా ఒక బయట వ్యక్తి అనుకోండి. ఇగో నెక్స్ట్ క్వశ్చన్ అదే చూడండి. వాట్ ఈస్ ద మినిమం లెంత్ ఆఫ్ రెసిడెన్సీ రిక్వైర్డ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫర్ అన్ ఇండివిడ్యువల్ ఆఫ్ ఇండియన్ డీసెంట్ టు బి ఎలిజిబుల్ ఫర్ ద రిజిస్ట్రేషన్ యాజ్ అన్ ఇండియన్ సిటిజన్? ఎవరో బయట వ్యక్తి ఇండియన్ సిటిజన్గా కూడా ఇండియన్ సిటిజన్గా మారాలనుకున్నా సరే, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే అప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు ఉండాలి? అబోవ్ 7 years భారతదేశంలో ఉంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేనే లేదు. గుర్తుపెట్టుకోండి. మనకి పౌరసత్వం ఎన్ని విధాలుగా వస్తుంది? 5 విధాలుగా వస్తుంది. ఒకటేమో పుట్టుక ద్వారా రావటం, ఇంకోటేమో సంతతి, డీసెంట్ అంటారు, దాన్ని డిసెంట్ అంటారు. ఇంకోటి నమోదు అంటే రిజిస్ట్రేషన్, ఇంకోటి సహజత్వం అంటే నార్మలైజేషన్, ఇంకోటి ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అంటే భూభాగ విలీనం. ఏదైనా బయట భాగాన్ని మన భారతదేశంలో విలీనం చేశారనుకోండి, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా భారతీయ పౌరసత్వాన్ని సంపాదించుకుంటారు. ఇలాగా 5 రకాలుగా భారతదేశంలో సిటిజన్షిప్ని సంపాదించుకోవచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే నమోదు అనమాట. ఇది చేసుకోవాలి అంటే మినిమం 7 years పైన ఉండాలి భారతదేశంలో. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 1955 పౌరసత్వ చట్టాన్ని చాలాసార్లు అమెండ్మెంట్ చేశారు, అంటే సవరించారు. ఎన్నిసార్లు ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు? 6 times, 6 సార్లు సవరించారు. ఎప్పుడెప్పుడు? 1986లో సవరించారు, 1992లో సవరించారు, 2003, 2005, 5 2015, కరోనా సమయం 2019. ఓకేనా? ఈ 2005లో చాలా ఇంపార్టెంట్. ఓసిఐ వచ్చింది, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే ఓవర్సీస్లో ఉన్న వ్యక్తులు ఇక్కడ పౌరసత్వాన్ని సంపాదించుకోవడానికి కూడా కొన్ని మార్పులు చేర్పులు అనేది 2015లో చేశారు. సారీ 2005, 5గా రాసింది, 2005లో చేశారు. సో ఎన్నిసార్లు చేశారు, ఎక్కడి నుంచి చేశారు అని గుర్తుపెట్టుకోండి. అసలు సింగిల్ సిటిజన్షిప్ అనేది మన భారతదేశంలో ఉంది. దీన్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? బ్రిటన్ నుంచి తెచ్చుకున్నాం. ఓకేనా? ఇది ఒక ఏకీకృత లక్షణం అన్నమాట. యూనిటరీ ఫీచర్ మనకు మాత్రమే వర్తించింది. అది ఇదంతా కూడా 2 క్వశ్చన్లు పక్కనే అడిగాడు. దేనికి సంబంధించి? పౌరసత్వానికి సంబంధించి. ఒకటే క్వశ్చన్, కాస్త అటు ఇటుగా కాస్త మార్పులు అన్నమాట. ఓకేనమ్మా? కమింగ్ టు వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ల్యూమినెన్స్ ఇంటెన్సిటీ? ఇంటెన్సిటీ యూనిట్స్ ఏంటి? క్యాండిలా. ఇదొక ఫండమెంటల్ యూనిట్. ఫండమెంటల్ యూనిట్స్ మొత్తం మనం ఎన్నో మాట్లాడుకున్నాం? 7 మాట్లాడుకున్నాం. దాంట్లో ఇది ఒకటి అనమాట. సో వాట్ అంటే పవర్ అని తెలుసు, కెల్విన్ అంటే టెంపరేచర్, జౌల్స్ అంటే వర్క్ లేదా ఎనర్జీ. నెక్స్ట్ 82, ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ వాజ్ లాంచ్డ్ ఇన్ స్పేస్ బై ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో ద్వారా మొదటిగా పంపించిన ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఏంటి అని అడిగాడు. ఏంటది? ఆర్యభట్ట అని 1975లో ఆర్టిఫిషియల్ శాటిలైట్ అనమాట. అప్పుడు మనకి రాకెట్ కూడా సరిగ్గా లేదు. అప్పుడు మనం ఏం చేసాం? మనకి లాంచ్ వెహికల్ లేదు కాబట్టి రాకెట్ ఇవ్వండి అని చెప్పి రష్యా దగ్గరికి వెళ్ళి కాస్మాస్ అనే రాకెట్ తెచ్చుకొని దాని ద్వారా పంపించాం అనమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది భాస్కర గురించి చెప్పాలి. 1979 అంటే 75 ఇది అయిపోయిన తర్వాత 79లో మనం ఫస్ట్గా పంపించిన ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అనమాట భాస్కర్ అనేది. ఇది కూడా ఎన్టీపీసీలో అడిగాడు లాస్ట్ టైం. ఓకేనా? దీన్ని ఎల్ఈఓలో పంపించాం. లియో అంటే లోయర్ ఎర్త్ ఆర్బిట్ అనమాట. మనకి 3 రకాల ఆర్బిట్లు ఉంటాయి. లోయర్ ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, ఇదిగోండి లోయర్ ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, జియోసింక్రనస్ ఎర్త్ ఆర్బిట్. చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి పంపించడం అనేది ఆ రోజుల్లో మనకు చాలా కష్టం. ఏది? 1975-79లో. కానీ ఇప్పుడు మనం మార్స్ మీదకి వెళ్తున్నాం. కానీ ఆ రోజుల్లో చాలా ఇబ్బంది. జిఈఓ దగ్గర పంపించడం, ఏదో ఎల్ఈఓ దగ్గర శాటిలైట్ పెట్టుకొని కొంతవరకు వర్క్ చేయించుకుంటూ ఉండేవాళ్ళం, కానీ మన వల్ల అయ్యేది కాదు. అయితే 1979లో కూడా మనం వాడిన రాకెట్ మంది కాదు, వేరే వాళ్ళది, భాస్కరాకు కూడా. దీని పేరు భాస్కర 1.
సో ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంటే భాస్కర చెప్పాలి. ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటే ఆర్యభట్ట చెప్పాలి. ఇంకోటి ఉంది, ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే యాపిల్. ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్, ఇది కూడా లాస్ట్ టైం ఏఎల్పీలో ఎన్టీపీసీలో అడిగాడు. ఓకేనా. సో దీన్ని మనం 1981లో పంపించాం. ఇక్కడ మనం జియో దగ్గర పంపించాం శాటిలైట్ని, జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ దగ్గరికి పంపించాం అనమాట. ఇందాక సింక్రనస్ అని అంటున్నాను, జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్కి పంపించాం. సో ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే యాపిల్. ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంటే భాస్కర 1. ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటే ఆర్యభట్ట 75, 79, 81. కానీ మధ్యలో 1979 నుంచి 1981 మనకు మధ్య కొత్తగా మనమే శాటిలైట్ పంపించే వాళ్ళం, రోహిణి అని చెప్పి. ఇది కూడా మనం బాగా ట్రై చేసాం అనమాట, రోహిణి. దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని పంపించడానికి మనమే కొత్తగా తయారు చేసిన లాంచ్ వెహికల్ వాడాం. దాని పేరు ఎస్ఎల్వి, శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారు. ఇప్పుడు ఎస్ఎల్వి నుంచి మనం పిఎస్ఎల్వికి వచ్చాం, పిఎస్ఎల్వి నుంచి మనం జిఎస్ఎల్వికి వచ్చాం, జిఎస్ఎల్వి నుంచి మనం మార్క్ 3 అలా పెరుగుతూ వచ్చాం. కానీ స్టార్టింగ్లో ఎస్ఎల్వి. మనం మొదటిగా తయారు చేసుకున్న రాకెట్ ద్వారా ఏ శాటిలైట్ని పంపించామంటే రోహిణి చెప్పాలి. ఇది కూడా ఎన్టీపీసీలో అడిగాడు. ఇప్పుడు నేను చెప్పిన 4 రకాల మొత్తం డేటా ప్రీవియస్గా ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. ఆ తర్వాత 1982లో బాగా డెవలప్ అయ్యి ఇన్సాట్ దగ్గరికి వచ్చాం. ఇన్సాట్, అందుకే ఇప్పుడు మనకు కనపడే శాటిలైట్ అని ఇన్సాట్, అర్థమైంది, కార్టోసాట్, ఎడ్యుసాట్ అని కనపడుతూ ఉంటాయి. అలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం అనమాట. ఇలాగా దినదినము అభివృద్ధి చెందుతూ వచ్చాం. ఒక రోజులో రాలేదు ఇదంతా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చెరిపేస్తున్నాను, మీకు ఐడియా కోసం రాశాను. ఎవరైనా రాసుకున్న వాళ్ళు ఉంటే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారంటే చక్కగా రాసుకోండి. ఓకేనా. మళ్ళా చదువుతున్నాను, ఇది ఒక ఎగ్జామ్తో పోయేది కాదు, గుర్తుపెట్టుకో. ఎగ్జామ్స్ మళ్ళా వస్తూనే ఉంటాయి. ఒక నాలెడ్జ్ చక్కగా బుక్ పెట్టుకొని రాసుకుంటూ వెళ్తే అద్భుతంగా నేను వీడియోలు మాట్లాడే కొద్దీ నువ్వు వినే కొద్దీ నీకే ఆటోమేటిక్గా 3-4 నెలల్లో నీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చేసిద్ది. పాలిటీలో ఏం చదవాలో తెలిసిపోయిద్ది, హిస్టరీలో ఏం చదవాలో తెలిసిపోయిద్ది, నీకు అన్నిటి మీద అవగాహన వచ్చింది. 4 నెలలు ఓపిక పట్టు. అంత ఇప్పుడు ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్ళు, కానీ మెల్లిగా మాత్రం ఇక జీకే అంటే ఏం చదవాలి అని తెలియకుండా యూట్యూబ్లో ఎత్తుక్కోవాల్సిన పని ఉండదు. నువ్వేం చదవాలో నీకో క్లారిటీ వచ్చేసిద్ది. సో ఓపికతో వినాలి ఏదైనా, అర్థమైందా. పేషెన్సీ కావాలి దేనికైనా. 83 ద 4th ఎడిషన్ ఆఫ్ బైలేటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ బంగ్లాదేశ్, దాని పేరు బొంగో సాగర్. గుర్తుపెట్టుకోండి, నేవీ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఒక పక్కన ఇండియాకి, మరో పక్కన బంగ్లాదేశ్, ఇద్దరు కలిసి చేసే జాయింట్ ఎక్సర్సైజ్ అనమాట బొంగో సాగర్. అసలు కరెంట్ అఫేర్ చూడండి, 2023లో ఎక్కడ జరిగిందని అడిగాడు. నవంబర్, సంవత్సరం క్రితం. ఎగ్జామ్ జరిగిందేమో డిసెంబర్లో 2024, 12 నెలల క్రితం వెనక్కి వెళ్ళి అడిగాడు క్వశ్చన్. అడగచ్చు, మనం ఏం చేయలేం. ఓకేనా. ఏ నెలలో అంటే కూడా ఎవరు గుర్తుపెట్టుకోలేరు. ఏదో బొంగో సాగర్ అంటే గుర్తుపెట్టుకుంటారు, కానీ అది ఏ నెల అని అడుగుతుంది. ఈ మధ్య ఆర్మీ ఎక్సైజ్ మనందరం చదువుకుంటున్నాం బాగా, కానీ వాడు తెలుగు ఏం అడుగుతున్నాడు తెలుసా, ఈ ఆర్మీ ఎక్సైజ్ ఏ ప్లేస్లో జరిగిందని అడుగుతున్నాడు, లేకపోతే అది ఎన్నో ఎడిషన్ అని అడుగుతున్నాడు. సో అలా డెప్త్ వెళ్తున్నాడు అనమాట. సో ఆర్మీ ఎక్సైజ్ ఎవరైనా చదివితే వాటి ప్లేసెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్, కానీ చేయక తప్పదు. ఓకేనా. నెక్స్ట్ 84 హౌ డస్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూటిలైజ్ ద రెపో రేట్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ అన్నాడు. ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేసిద్ది అంటే చూడండి, రెపో రేట్ అంటే అర్థం ఏంటి అంటే యాక్చువల్గా బ్యాంక్స్ ఇచ్చే లోన్స్ అనమాట. సో ద రేట్ అట్ విచ్ ఆర్బీఐ అనేది గివ్స్ లోన్స్ టు బ్యాంక్. ఏ బ్యాంకు? కమర్షియల్ బ్యాంక్స్. సో వాణిజ్య బ్యాంకులకి ఆర్బీఐ అనేది కొన్ని లోన్స్ ఇస్తూ ఉండిద్ది. ఆ బ్యాంకులు ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని రెపో రేట్ అంటారు. సో దానికి కొంత ఇంట్రెస్ట్గా ఇచ్చింది, ఎవరు ఫ్రీగా ఇవ్వరు. అది ఇవ్వటం వలన ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందంట. ఎలాగా చూద్దాం. ఇంక్రీజింగ్ ద రెపో రేట్ బాగా పెంచేసింది ఆర్బీఐ. మేకింగ్ బారోయింగ్ మోర్ ఎక్స్పెన్సివ్ ఫర్ బ్యాంక్స్, దేర్ బై రెడ్యూసింగ్ మనీ సప్లై ఇన్ ద ఎకానమీ. ఎప్పుడైతే ఆర్బీఐ డబ్బులు ఇస్తుందో ఈ బ్యాంక్స్ అన్ని ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాయి. అదే రెపో రేట్ బాగా పెంచేసింది అనుకో, ఈ బ్యాంక్స్ ఎక్కువగా డబ్బులు తీసుకోవు, వాడి దగ్గర ఉన్నవే బాగా కంట్రోల్లో పెట్టి నడిపిస్తూ ఉంటాయి. అలా పెడతాం వల్ల
ఇన్ఫ్లేషన్ లోటును కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. మేకింగ్ బారోయింగ్ మోర్ ఎక్స్పెన్సివ్, అది కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వడ్డీకి బాగా ఇస్తున్నాడులే అని చెప్పి నువ్వు బాగా తెచ్చుకున్నావు అనుకో, నువ్వు వడ్డీకి అలవాటు పడతావు. వడ్డీకి అలవాటు పడకూడదు, అలా పడితే నువ్వు ఎదగలేవు, నువ్వు లోటులోకి వెళ్ళిపోతావు. కాబట్టి వడ్డీ రేటు బయట ఇచ్చేవాళ్ళు బాగా పెంచేశారనుకో, అప్పుడు మనం వడ్డీ అడగం, నోరు ముసుకుని పని చేసుకుంటాం. అదనమాట అర్థం. ఓకేనా. కొంతమంది 20 రూపాయలకి 30 రూపాయలు కూడా వడ్డీలు చేస్తారు. రేపు ఉద్యోగం మీకు రాలేదనుకోండి, వడ్డీలు చేసుకునే బతకాలి, సమాజంలో బతకడం కష్టం. కాబట్టి ఉద్యోగం తెచ్చుకుంటే మీకు ఈజీ అయింది. ఓకేనా. సో రెపో రేటు అలా కంట్రోల్ చేస్తుంది అనమాట ఆర్బీఐ అనేది. రెపో రేటు, రివర్స్ రెపో రేటు, రివర్స్ రెపో అంటారు. కొన్నిసార్లు ఆర్బీఐకే డబ్బులు అవసరం అవుతాయి, అప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ ఇస్తూ ఉండే. తర్వాత క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో, ఇలాంటివి మీరు పదాలు బాగా చదువుకుంటూ ఉండాలి. ఎకానమీ కింద జస్ట్ అవగాహన ఉందా లేదా అని టెస్ట్ చేస్తాడు. లోపలికి వెళ్ళడు, ప్రామినెంట్ గా ప్రైమరీగా ఉన్న విషయాలు వీడికి తెలుసా అని ఒక ఇన్విజిలేటర్ చూస్తాడనమాట. నీకు అవి కూడా తెలియలేదు అనుకో, నువ్వు పెట్టలేవు. ఓకేనమ్మా, ఇవి మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను థర్డ్ పర్సన్గా మీతో మాట్లాడుతూ ఉంటా. మీకు అది తెలీదు ఇది తెలీదు నేను అంటున్నానంటే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి అంటున్నా. ఇంకో విషయం చెప్పనా, మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. నేను గొప్పగా నాకు తెలుసు కాబట్టి చెప్పట్లేదు. మీతో పాటు సమానంగా జ్ఞానమే నాకుంది. నాకేం గొప్పగా ఏం లేదు, ఏదో దేవుడి దయ వల్ల నాకు ముందు వచ్చింది, మీకు తర్వాతే వచ్చింది ఉద్యోగం. అది పెద్ద విషయం కాదు. కానీ నేను క్లోజ్ చేసుకుని మాట్లాడుతున్న మాటల్ని క్రిటిసైజ్ చేసి మాట్లాడుతున్నట్టుగా కొంతమంది అనుకుంటున్నారు. నా మాట తీరే అంత. కాబట్టి తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఓన్ చేసుకుని మాట్లాడతా, నువ్వు నిన్ను అని మాట్లాడతా. మీకు ఎవరు అలా మాట్లాడు యూట్యూబ్లో, కానీ నన్ను నా ఫ్యామిలీకే ఫీల్ అయ్యి మాట్లాడుతూ ఉంటా. ఓకేనా. కాబట్టి నేను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నాకు ఎక్కువ వచ్చు, మీకు తక్కువ వచ్చు కాబట్టి నేను మాట్లాడను. మీకు నాలో మాకన్నా బాగా చదివేవాళ్ళు, మీకు విషయం చెప్పనా, నాకన్నా ఎక్కువ మార్కులు నేను చెప్పిన క్లాసులని ఏఎల్పి సిబిటీలో తెచ్చుకున్నారు. నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళందరూ మీ క్లాస్లో విన్నామని కూడా నాతో చెబుతూ ఉంటారు. కాబట్టి నాకన్నా బాగా చదివేవాళ్ళు నా సబ్స్క్రైబర్స్లో నా స్టూడెంట్స్గా ఉన్నారు. సో అది నేను సంతోషించే విషయమే. కాబట్టి క్లోజ్గా మూవ్ అయ్యి మాట్లాడుతూ ఉంటా, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఓకేనా. మీకెంత వచ్చు నాకు అంతే వచ్చు. అది 86. ద కొచ్చి లక్షద్వీప్ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్ట్. కొచ్చి లక్షద్వీప్ మధ్య సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్ట్ లాంచ్ అయిందంట. ఎప్పుడు? జనవరి 2024లో. ఓకేనా. ఈజ్ బీయింగ్ ఫండెడ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. కరెంట్ అఫేర్ బిట్ ఎక్కడిది? జనవరిలో అడిగిన బిట్ అడిగాడు. ఇదిగోండి, యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట ఆ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్ట్కి. చూసారా కరెంట్ అఫేర్స్ ఎంత డెప్త్ వెళ్తున్నాడు. 87. అభినవ్ భారత్ మందిర్, ఇది ఇంపార్టెంట్. యంగ్ ఇండియా సొసైటీ అంటారు. వాజ్ ఫౌండెడ్ బై డాష్ అండ్ హిస్ బ్రదర్ యాజ్ ఎ సీక్రెట్ ఆర్గనైజేషన్ డ్యూరింగ్ ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. రహస్యంగా ఏర్పాటు చేయబడిన స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్న సంస్థ ఏంటి అని అడిగాడు. ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎవరు స్థాపించారంటే విడి సావర్కర్ స్థాపించాడు. విడి సావర్కర్ వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బ్రదర్ ఎవరు అంటే గణేష్ దామోదర్ సావర్కర్. వినాయక్ దామోదర్ సావర్కర్, గణేష్ దామోదర్ సావర్కర్ వీళ్ళిద్దరూ కలిసి 1904లో ఏర్పాటు చేశారనమాట. ఇంపార్టెంట్. దీన్ని బాంబేలో ఏర్పాటు చేశారు. అభినవ భారత్ అంటారు. యంగ్ ఇండియా సొసైటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్టీపీసీలో దీని మీద ఏ క్వశ్చన్ అడిగాడు తెలుసా? యంగ్ ఇండియా సొసైటీకి మరొక పేరు ఏంటి అని అడిగాడు. 2019లో జరిగిన ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో మిత్రమేళా, దీన్ని మిత్రమేళా అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. వినాయక్ దామోదర్ సావర్కర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. రహస్యంగా ఏర్పాటు చేయబడిన సంస్థ అన్నమాట. నెక్స్ట్ 88. సిల్వర్ మెడలిస్ట్ at the Paris Olympics Games 2024. తులసిమతి మురుగేసన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఈమె బ్యాడ్మింటన్ అనమాట. తులసిమతి మురుగేసన్ చాలా చాలా ఇంపార్టెంట్. పారా ఒలింపిక్స్ అడిగిన వాళ్ళు ప్లేయర్స్ ఎవరు, వాళ్ళు ఏంటని అడుగుతూ ఉంటాడు. యాక్చువల్గా పారా ఒలింపిక్స్ మనకి ఎక్కడ జరిగింది? ప్యారిస్లోనే జరిగింది. ఇండియా స్థానం ఎన్నోది?
ఫస్ట్ ఏంటి చైనా అనుకుంటా, ఫస్ట్ చైనా, తర్వాత యుఎస్ఏ, కాదు సెకండ్ జర్మనీ, ఈసారి యుఎస్ఏ థర్డ్ పొజిషన్కి వెళ్ళింది అనమాట. ఓకేనా, 18th 18th అనుకుంటా. సో 18th పొజిషన్లో ఇండియా ఉంది. ఓకేనా, మనకు మొత్తంగా వచ్చిన మెడల్స్ 29, 7, 9, 13, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ 7, 3, 7, 13, 29, 29, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ 7, 9, 13 ఇలా వచ్చినాయి అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సుమిత్ తంతిల్ అని ఒక ఆయన ఉంటాడు, ఆ వ్యక్తి కూడా పారా ప్లేయర్ అనమాట. మరియప్పన్ తంగవేలు అని చెప్పి ఇలా చాలా మంది ఉంటుంటారు. ఓకేనా, సుమిత్ తంత్రి అనేది జావెలిన్ త్రో అనమాట. మనకు జావెలిన్ త్రో అంటే నీరజ్ చోప్రా అనేది తెలుసు, కానీ సుమిత్ తంత్రి కూడా చాలా ఇంపార్టెంట్ పారా ఒలింపిక్స్ కింద, గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు అడుగుతూ ఉంటాడు. సో ప్లేయర్స్ వాళ్ళు ప్లే చేసే వాళ్ళు ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళని కూడా అడుగుతూ ఉంటాడు. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా మనకి ఖేల్ రత్న అవార్డ్స్ కూడా వచ్చినాయి. సో ఖేల్ రత్న అవార్డ్స్లో మనకి ఖేల్ రత్న అవార్డు మను బాకర్కి వచ్చింది. ఓకేనా, మను బాకర్కి ఇంకా కొంతమందికి వచ్చినాయి, అవి కూడా మనం చూడాలి. ఖేల్ రత్న అవార్డ్స్ ఇంపార్టెంట్, స్పోర్ట్స్లో ప్రామినెంట్ అవార్డ్స్ అవే అనమాట. నెక్స్ట్ 89, హౌ డు సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కాంట్రిబ్యూట్ టు రూరల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అనేవి రూరల్ డెవలప్మెంట్కి ఎలా ఉపయోగపడతాయి అని అడిగాడు. చూడండి, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ హ్యావ్ మినిమల్ ఇంపాక్ట్ అన్నాడు, తప్పు. మినిమం ఏంటి, మ్యాక్సిమం ఎఫెక్ట్ ఉంది వాటి మీద. నెక్స్ట్, బై ఇంక్రీజింగ్ డిపెండ్స్ ఆన్ కెమికల్ ఫెర్టిలైజర్స్, తప్పు. సస్టైనబుల్ సుస్థిరాభివృద్ధిగా అగ్రికల్చర్ డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు ఫెర్టిలైజర్స్ మీద ఎక్కువ వెళ్దాం, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాం, అది తప్పే. నెక్స్ట్, దే రెస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అన్నాడు, తప్పు. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచడానికి తీసుకొస్తాం, తగ్గించడానికి ఇక్కడ ఏం చేస్తామా. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కొన్నిసార్లు ఇవి మనం చదవకుండా వెళ్తాం, కానీ మిగతా 3 ఆప్షన్స్ మాత్రం క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. మీరు చదవండి, మీకు అర్థమైంది. సో ఒక అగ్రికల్చర్లో కొన్ని పద్ధతులు తీసుకొస్తే మ్యాక్సిమం ఇంపాక్టెడ్ కోసం చేస్తూ ఉంటాం, కెమికల్ ఫెర్టిలైజర్స్ తగ్గించడానికి చేస్తూ ఉంటాం, ప్రొడక్టివిటీని పెంచడానికి ఎక్కువ చేస్తూ ఉంటాం. వాడు రిస్ట్రిక్ట్ అన్నాడు, చూసారా, భిన్నంగా రాశాడు. ఆ 3 కాదు, మిగతాదే ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఈ 90 క్వశ్చన్ నాకు ఏం అర్థం కాలేదండి. నేను ఆ క్వశ్చన్ ఎప్పుడు చూడలేదు, నాకు అసలు ఐడియా లేదు. ఎవరైనా ఉంటే మీరు చూడండి. ఓకేనా, మీకు ఏమైనా ఐడియా ఉంటే దాన్ని మీరు అనాలిసిస్ చేసుకోండి. నాకు ఒక ఐడియా లేదు కాబట్టి చెబుతున్నాను. రాదని చెప్పాలి, మళ్ళీ లేనిపోయింది చెప్పడం ఎందుకు, చాలా మంది పిల్లలు ఇబ్బంది పడతారు. 90 క్వశ్చన్ రెఫర్ చేసుకోండి. నెక్స్ట్, ద సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఆయిల్ ఫీల్డ్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్ ఇన్ 2024 లోక్సభ ఇన్ ఆగస్ట్లో పెట్టిన ఒక బిల్లు గురించి అడిగాడు. టు డీలింక్ పెట్రోలియం ఆపరేషన్స్ ఫ్రమ్. ఆయిల్ ఫీల్డ్కి సంబంధించిన ఒక బిల్లు, ఒక చట్టాన్ని అమెండ్మెంట్ చేశారు 2024 ఆగస్టులో లోక్సభలో పెట్టి. దాని ప్రకారంగా ఏం చెప్పారంటే, టు డీలింక్ పెట్రోలియం ఆపరేషన్స్ ఫ్రమ్ మైనింగ్. సో మైనింగ్ అనే దాన్ని చేయకూడదు, అంటే ఆయిల్ ఫీల్డ్స్ చట్టంలో మైనింగ్ అనే దాన్ని చేయకూడదు అని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు 2024లో. ఆయిల్ ఫీల్డ్ సంబంధించిన యాక్ట్ ఇప్పుడు 1948. 1947 అయిపోగానే, స్వాతంత్రం రాగానే ఆయిల్ ఫీల్డ్కి సంబంధించి మన భారతదేశంలో ఎక్కడ ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయి, వాటిని ఎలాగా మనం అధీనంలో తెచ్చుకోవాలి, వాటి ఎంత ఆయిల్ వాడుకోవాలని చెప్పి ఒక చట్టాన్ని చెప్పారు, చట్టాన్ని చేశారు. దానికి సంబంధించి ఒక చిన్న అమెండ్మెంట్ ఆగస్టులో చేశారు. మైనింగ్ అనే దాన్ని పెట్రోలియం నిల్వలకి చాలా డీలింక్ చేయాలి, కలపకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. ఓకేనా, కరెంట్ అఫేర్ బిట్ అనమాట అది. 92, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ రోట్ ద బుక్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్. కిరణ్ దేశాయ్ అనే పర్సన్ రాశారు అనమాట దీన్ని, కిరణ్ దేశాయ్, గుర్తుపెట్టుకోండి, ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్. నెక్స్ట్, అమితావ్ ఘోష్ చాలా చాలా ఇంపార్టెంట్, ఈయన కూడా బుక్ రాశాడు, చాలా ఫేమస్, ద గ్లాస్ ప్యాలెస్, PALACE, గ్లాస్ ప్యాలెస్. నెక్స్ట్ ఈ కిరణ్ దేశాయి, నెక్స్ట్ అమితావ్ ఘోష్, నెక్స్ట్ అరుంధతి రాయ్, నెక్స్ట్ అరవింద్ అడిగా. ఓకేనా, తర్వాత శశి థరూర్. వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన రైటర్స్ అనమాట. ఈ రైటర్స్ రాసిన బుక్స్ని మీరు కంపల్సరీగా ఒకసారి చూసుకోండి ఏది ఏంటి అనే విషయం. ఓకేనా, అరుంధతి రాయ్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అని మాట్లాడుకున్నాం,
ఇంకో ఆయన ఉన్నాడు, పేరు చెప్పడం మర్చిపోయాను, చేతన్ భగత్. చేతన్ భగత్ చాలా ఇంపార్టెంట్. ఈయన రాసిన బుక్ బాగుండిద్ది, ద ఆఫ్ గర్ల్ ఫ్రెండ్. ద ఆఫ్ గర్ల్ ఫ్రెండ్. దీన్ని బాలీవుడ్ లో సినిమా కూడా తీశారు. అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్ ఇద్దరు కలిసి ద ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ అని సినిమా తీశారు. సినిమా స్టోరీ డిఫరెంట్ గా ఉండిద్ది. ఓకేనా, చూస్తే మీకు అర్థమైంది. ఇట్స్ అ నావెల్ బేస్డ్ ఫిల్మ్ అనమాట. చేతన్ భగత్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లవ్ స్టోరీస్ బాగా రాస్తాడు. ఓకేనా, సో ఈ ప్రామినెంట్ రైటర్స్ ఆథర్స్ ని గుర్తుపెట్టుకోండి, అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ కూడా చాలా ఎగ్జామ్స్ లో వచ్చినప్పుడల్లా కొన్ని వేరు వేరు బుక్స్ ని చెబుతూ ఉంటాడు. ఇప్పుడైతే ద గ్లాస్ ప్యాలెస్, అమితావ్ ఘోష్. కిరణ్ దేశాయ్, ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఎంత హై లెవెల్లో వెళ్ళాడంటే జాగ్రఫీలో. 93వ క్వశ్చన్. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఎరీ సిల్క్ వామ్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్ప్లాయిటెడ్, డొమెస్టికేటెడ్ అండ్ కమర్షియల్ నాన్ మల్బరీ సిల్క్ వామ్. ఏంటంట? ఎక్స్ప్లాయిటెడ్, డొమెస్టికేటెడ్, కమర్షియల్, నాన్ మల్బరీ సిల్క్ వామ్ అంట. దాని పేరేంటి? ఎరీ సిల్క్ వామ్. దాని సైంటిఫిక్ నేమ్ ఇది. ఇది మామూలు నేము, దాని సైంటిఫిక్ నేమ్ ఏంటని అడిగాడు. దాని పేరు తెలుగులో రాస్తాను మీకు అర్థం అవడానికి. ఫిలోసామియా రెజినీ. ఫిలోసామియా రెజినీ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక రకమైన సిల్క్ పట్టు. దీని పేరేంటి? బాంబిక్స్ మోరీ. చాలా ఇంపార్టెంట్, ఆ పేరుతోనే పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనకు పట్లు వస్తాయి. మనకు పట్లు తెలుసా? రకరకాల పట్లు ఉంటాయి. ఒకదాని పేరేంటి? ఇదిగోండి, ఈ ఫిలోసామియా రెజినీ అనే పట్టు పురుగు నుంచి వచ్చే పట్టును ఏమంటారు తెలుసా? ఎరీ పట్టు అంటారు. ఎరీ పట్టు అంటారు. బాంబిక్స్ మోరీ నుంచి వచ్చే పట్టుని మల్బరీ పట్టు అంటారు. మల్బరీ పట్టు అంటారు. నెక్స్ట్ దీని పేరు అందేరియా మైలెట్టి. అందేరియా మైలెట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. అందేరియా మైలెట్టి అనే పట్టు పురుగు నుంచి వచ్చే పట్టు టుస్సార్ పట్టు. ఇంకోటి ఉండిద్ది అస్సామెన్సిస్ అని చెప్పి. అస్సామెన్సిస్ దీని నుంచి వచ్చే పట్టు మూగా పట్టు చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎదురు పట్టు మాత్రం చదివేవాళ్ళం. మల్బరీ పట్టు, టుస్సార్ పట్టు, ఈరి పట్టు, మూగా పట్టు అని చదివేవాళ్ళం. నేను అంతవరకే చదివా. కానీ ఈరోజు ఆ పట్టు తీసుకొని ఆ రకరకాల పట్లు పెట్టే, ఆ రకరకాల పట్లు ఏ జీవుల నుంచి వస్తాయో ఆ పట్టు పురుగుల పేర్లు అడిగాడు. చూడండి ఎలా లోపలికి వెళ్తున్నాడు చూడండి క్వశ్చన్స్ ని. ఓకేనా, ఒక దాని పేరేమో బాంబిక్స్ మోరీ, మల్బరీ పట్టు, అందేరియా మైలెట్టి, టుస్సార్ పట్టు, ఫిలోసామియా రెజినీ, ఎరీ పట్టు, అస్సామెన్సిస్, మోగా పట్టు. ఓకేనా, పట్టు ఉత్పత్తిలో ఫస్ట్ రాష్ట్రం ఏంటి? ఎగ్జామ్ అడిగాడు లాస్ట్ టైం. పట్టు ఉత్పత్తిలో మొదటి రాష్ట్రం ఏంటి? కర్ణాటక. పట్టు ఉత్పత్తిలో చాలా ఫేమస్ రాష్ట్రం ఏంటి? కర్ణాటక. సో ద మోస్ట్ సిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్. ఓకేనా, కర్ణాటకలో మనకి 3 ప్రాంతాలు ఉంటాయి. రేపు మీరు రైల్వేలో బెంగళూరు బోర్డు పెట్టుకున్నారు అనుకోండి, బెంగళూరులో మీకు 3 ప్రాంతాలు ఉంటాయి. ఒకటి బెంగళూరు, ఇంకోటేమో హుబ్లీ కర్ణాటకలో, ఇంకోటేమో మైసూరు. ఓకేనా, మీకు ఇక్కడ ఏమైనా రావచ్చు. జోన్స్ అనమాట, డివిజన్స్ అనమాట. సో మనకి బెంగళూరు జోన్లో అటువైపు ఎస్డబ్ల్యూఆర్ జోన్, సౌత్ వెస్టర్న్ రైల్వే బెంగళూరు అనమాట. దీంట్లో మనకి హుబ్లీ ఉంది, బెంగళూరు ఉంది, మైసూరు ఉంది. హుబ్లీ అంటే మనకి చాలా లాంగ్ అనమాట. బెంగళూరు అంటే మనం ఇటువైపు వచ్చింది. మైసూరు అంటే మనకి గోవా అటు దగ్గరలో పడుతూ ఉంటాం. ఓకేనా, నాకు ఉద్యోగం పెట్టుకున్నప్పుడు నాకు మెడికల్ ఏమో హుబ్లీలో జరిగింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ బెంగళూరులో జరిగింది. మైసూరులో జాబ్ ఇస్తాడేమో భయపడ్డా, అదంతా అడవుల ప్రాంతం, ఎక్కడేం చేస్తామని చెప్పి చివరికి నాకు బెంగళూరు బోర్డులో ఇచ్చాడు. బెంగళూరులో కూడా మేము చాలా దగ్గరగా ఉంటాం. మాదేమో అనంతపురంతో ఎస్సీఆర్ కంప్లీట్ అయిపోయింది. మాదేమో ఎక్కడి నుంచి హిందూపూర్ నుంచి స్టార్ట్ అయింది. హిందూపూర్ నుంచి స్టార్ట్ అవ్వగానే మాదే ఇస్తాడు. దీని మధ్యలో పెనుగొండ కూడా ఉండిద్ది, అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో ఇక్కడతో ఎస్సీఆర్ కంప్లీట్ అయ్యి ఎస్డబ్ల్యూఆర్ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్టింగ్ లో మేము ఇచ్చాం, మేము ఇటువైపు వాళ్ళం కదా, అందుకే దగ్గరలో ఇచ్చాడు. ఓకేనా, సో ఇదంతా ఎందుకు చెప్పాను? ఈ మైసూర్ గుర్తుపెట్టుకో. కర్ణాటకలో మైసూర్ని సిల్క్ సిటీ అంటారు. ఏది లేకుండా చెప్పండి, నేను ఏదో చెప్పడానికే ఇదంతా సోది మాట్లాడుతూ ఉంటా. కాబట్టి సోదిగా వినపడచ్చు, కానీ ఏదో మీకు గుర్తు చేయడానికి, మీ మనసుల్లో స్ట్రాంగ్ గా పడటానికి చెబుతూ ఉంటాను. ఓకేనా, సో మైసూర్ అంటే సిల్క్ సిటీ కర్ణాటకలో. కర్ణాటక రాష్ట్రం మోస్ట్ సిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్. మరి లక్ అంటే జార్ఖండ్ అనమాట. లక్ ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటి? జార్ఖండ్. దేశం పరంగా చూసాం అనుకో, సిల్క్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న దేశం ఏంటి? చైనా.
రెండోది ఏంటి? ఇండియా. ఇండియాలో ఏ స్టేట్? కర్ణాటక. మల్బరీ, టుస్సార్, ఈరి, మోగాపట్టు. 4 పట్లు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇదిగోండి నియోలిథిక్ సైడ్. కొత్త రాతి యుగానికి సంబంధించిన సైట్స్ అని చెప్పాను మీకు. ఓకేనా? పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అని ఇవి బాగా అడుగుతున్నాడు. కొప్పగల్ అనే నియోలిథిక్ సైట్ ఎక్కడ ఉందండి? కర్ణాటకలో ఉంది. కే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ కేరళలో ఉన్న చాలా ఫేమస్ నియోలిథిక్ సైట్ ఏంటంటే ఎడక్కల్ కేవ్స్ గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో నల్గొండ. ఇంకా చాలా ఉంటాయి, నేనేదో ప్రామినెంట్గా 2 చదువుతున్నాను. ఎడక్కల్ కేవ్స్, నల్గొండ. ఓకేనా? ఇలా చాలా వస్తూ ఉంటాయి. సో నియోలిథిక్ సైట్స్ ఎక్కడ ఉంటాయి ఏంటని చూసుకోవాలి. నెక్స్ట్ 95. విచ్ సిటీ వాన్ స్మార్ట్ సిటీస్ ఆఫ్ ఇండియా అవార్డు? అసలు స్మార్ట్ సిటీస్ ఇండియా అవార్డులో ఫస్ట్గా ఉండేది ఇండోర్, తర్వాత సూరత్. ఆప్షన్స్లో ఇండోర్ ఎక్కడా లేదు, కాబట్టి ఆన్సర్ ఏంటి? సూరత్. ఇండోర్ ఎక్కడ ఉండిద్ది? మధ్యప్రదేశ్లో ఉండిద్ది. సూరత్ ఎక్కడ ఉండిద్ది? గుజరాత్లో ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి. స్మార్ట్ సిటీస్ అవార్డు అనమాట. సో క్లీనింగ్ సిటీస్ ఇలా కొన్ని అవార్డ్స్ ఇస్తూ ఉంటాడు, వాటిని కూడా చూస్తూ ఉండాలి మనం కరెంట్ అఫైర్స్లో. 96. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ నేషనల్ లీడర్స్ ఫౌండెడ్ ద ఫార్వర్డ్ బ్లాక్ ఇన్ ద ఇయర్ 1939? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్వర్డ్ బ్లాక్ అనే సంస్థను స్థాపించింది ఎవరు? ఇంకెవరు? 1939లో సుభాష్ చంద్రబోస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని సింబల్ ఏంటో తెలుసా? ఒక ఎగ్జామ్లో సింబల్ అడిగాడు. సింబల్ టైగర్, రెడ్ ఫ్లాగ్ మీద టైగర్ ఉండిద్ది. నెక్స్ట్ సుత్తి, నెక్స్ట్ కొడవలి. టైగర్ దూకుతున్నట్టు ఉండిద్ది, పైన సుత్తి కొడవలు 2 ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను యాక్టివ్ లీడర్ ఆఫ్ ఐఎన్సీలో మంచి యాక్టివ్ లీడర్గా ఉన్నాడు. 1923లో స్ప్లిట్ అయి బయటకు వచ్చినప్పుడు 1943లో, ఇది 39, ఇది 43, ఆజాద్ హిందూ ఫౌజ్ని ఏర్పాటు చేశాడు. ఎన్ని ఎగ్జామ్స్లో అడిగాడు? ఆజాద్ హిందూ ఫౌజ్ని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశాడని అడిగాడు. కామెంట్ సెక్షన్లో రాయండి చూద్దాం. సుభాష్ చంద్రబోస్ 1943లో ఆజాద్ హిందూ ఫౌజ్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు, ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశాడో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసి రాయొద్దు, చూడుకొని రాయండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈయన ఒకరి దగ్గర పనిచేశాడు. ఈయన ఒక దగ్గర న్యూస్ పేపర్కి ఎడిటర్గా పనిచేశాడు. ఎవరి దగ్గర? చిత్తరంజన్ దాస్. అందుకే సుభాష్ చంద్రబోస్ గురువు అని కూడా మాట్లాడుతూ ఉంటారు. చిత్తరంజన్ దాస్కి షార్ట్ కట్ పేరేంటి? దేశబంధు అనే పేరుందనమాట. సో ఈయన పనిచేసిన చిత్తరంజన్ దాస్కు పేపర్ ఉంది, ఆ పేపర్ పేరే ఫార్వర్డ్. ఆ ఫార్వర్డ్ అనే పేపర్కి సుభాష్ చంద్రబోస్ ఎడిటర్గా పనిచేస్తూ ఒకరోజు సంస్థ స్థాపించాల్సి వచ్చినప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ అని ఆయన ఏ గురువు దగ్గర అయితే పనిచేశాడో ఆ గురువు దగ్గర ఆయన దగ్గర ఉన్న న్యూస్ పేపర్ పేరు పెట్టుకొని ఆర్గనైజేషన్ స్థాపించాడు. దట్ ఈస్ ద బిహైండ్ స్టోరీ ఆఫ్ ఫార్వర్డ్ బ్లాక్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1939. అర్థమైందా? మామూలు ఏం కాదు, మంచి రెబల్ కంటెంట్ అనమాట సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ 97. 1 ఎర్గ్ ఈక్వల్ టు, ఇది సెకండ్ సైన్స్ క్వశ్చన్ అనమాట. బయాలజీ నుంచి ఒకటి, సైన్స్లో రెండవది. గుర్తుపెట్టుకోండి. నేను చాలాసార్లు చెప్పాను. 1 జౌల్ ఈక్వల్ టు 10⁻7 ఎర్గ్. కానీ రివర్స్లో అడిగాడు. 1 ఎర్గ్ ఈక్వల్ టు, అప్పుడేమైంది? రివర్స్ అయింది. 10⁻7 జౌల్. 1 న్యూటన్ ఈక్వల్ టు 10⁻5 డైన్. అప్పుడు 1 డైన్ అడిగాడు అనుకోండి, 10⁻5 న్యూటన్స్. అన్ని విధాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఎర్గ్కి ఆ ఎనర్జీకి ఎస్ఐ యూనిట్స్ ఏమో జౌలు, సిజిఎస్లో ఏమో ఎర్గ్ అనమాట. ఓకేనా? సో థర్డ్ సైన్స్ క్వశ్చన్. ఇదిగోండి చూడండి, నేను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్పానా? ఇదిగోండి క్వశ్చన్ వచ్చింది చూడండి. క్వశ్చన్ మీరు పెట్టగలరో లేదో చూడండి. ద టర్మ్ ఘాటం అంటే ఏం చెప్పాను? ఘాటం అంటే ఒక కుండ, ఎర్తన్ పాట్, మట్టితో చేసిన కుండ. ఇట్ రిఫర్స్ టు పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఎ కర్ణాటిక్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ అనమాట. అంటే సాలిడ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పచ్చు, పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పచ్చు. కర్ణాటక మ్యూజిక్లో ఎక్కువగా వాడే ఘాటం అనే ఇన్స్ట్రుమెంట్ దేంతో తయారు చేస్తారంటే పాట్ అనమాట. ఇట్స్ నాట్ సింబల్స్, డ్రమ్ కాదు, ఇది కాదు, పాట్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఘాటంని ఎక్కువగా మంచిగా ప్లే చేసే ప్లేయర్ పేరేంటి చెప్పాను, షార్ట్ కట్ పేరు విక్కు వినాయక్. గుర్తుపెట్టుకోండి.
చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి వింటే గుర్తుండిపోతాయి, ఇంకోసారి విన్నారనుకోండి ఇంకోసారి గుర్తుంటాయి. కొంతమందికి ఒకసారి, కొంతమందికి 2 సార్లు. 99. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ నాట్ కామన్లీ యూజ్డ్ ఇన్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్? హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ లో ఎక్కువగా ఏం వాడరు అన్నాడు. ఇదిగోండి ఘాటంను వాడరు. ఇప్పుడే చూసారుగా, ఘాటం ఎక్కువగా ఏం వాడతారు? కర్ణాటిక్ మ్యూజిక్ లో వాడతారు. ఈ క్వశ్చన్ మీకు తెలిస్తే ఈ క్వశ్చన్ కూడా పెట్టచ్చు. సో ఘాటం అనే దాన్ని హిందుస్థానీ మ్యూజిక్ లో ఎక్కువగా వాడరు, నాట్ కామన్లీ యూజ్డ్ అన్నాడు. ఈ 3 వాడతారు, సితారు, సారోదు, వీణ. కాబట్టి ఘాటం అనే దాన్ని ఎక్కువగా కర్ణాటిక్ మ్యూజిక్ లో వాడతారు, హిందుస్థానీ మ్యూజిక్ లో వాడరు. చూసారా, ఒకటే క్వశ్చన్. ఇక్కడేమో ఘాటము కర్ణాటిక్, ఇక్కడేమో ఘాటము కర్ణాటిక్ కాదు. అడిగిన తీరు వేరు కానీ క్వశ్చన్ ఒకటే. సార్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటే మీకు 2 క్వశ్చన్స్ వచ్చేసినాయి చూడండి ఇక్కడ. ఓకేనా, నేను ఒక వీడియో చేస్తున్నాను అంటే చూసి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడని తెలిస్తే అవి మాత్రమే చేస్తున్నాను. సో ఏదో పెట్టేయాలి కాబట్టి ఒక వీడియో అసలు పెట్టే రకమే కాదు మనం, అలా రానే రాదు మన దగ్గర నుంచి. ఆ దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ 100వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ఈజ్ రిలేట్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైకోర్ట్స్ ఇన్ ఇండియా? హైకోర్ట్స్ స్థాపించడానికి ఏ యాక్ట్? ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ 1861. దాని ప్రకారంగా ఏర్పాటు చేశారనమాట. ఫస్ట్ మనకి హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారు? 1862లో కోల్కత్తా. అప్పుడు కలకత్తా అనే వాళ్ళే కోల్కత్తా. తర్వాత బాంబే, తర్వాత మద్రాసు. అది ఈ మూడింటిని 1862లోనే ఏర్పాటు చేశారు. తర్వాత 1866లో అహ్మదాబాద్లో ఏర్పాటు చేశారు. అలహాబాద్లో ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోండి, 1866 అనమాట. ఓకేనా. హైకోర్టుకు సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి? 214 నుంచి 231 మధ్య ఉండే ఆర్టికల్స్ హైకోర్టుకి సంబంధించినవి. మొత్తం మన భారతదేశంలో ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి? 25 హైకోర్ట్స్ ఉన్నాయి. ఓకేనా. ఇంకేమైనా వచ్చినప్పుడు హైకోర్ట్స్ గురించి ఇంకా డెప్త్గా మాట్లాడతాను. 101. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద సోషియో రిలీజియస్ ఫెస్టివల్ ఆఫ్ ఆది కమ్యూనిటీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్? సోలుంగ్ ఫెస్టివల్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఆదివాసులు జరుపుకునే ఫెస్టివల్ ఏంటి? సోషియో రిలీజియస్ ఫెస్టివల్ ఏంటి అంటే సోలుంగ్ ఫెస్టివల్. నెక్స్ట్ ఛట్ పూజ ఎక్కడ ఉండిద్ది? బీహార్లో ఉండిద్ది. రాజ్గర్ డ్యాన్స్ అది కూడా ఎక్కడ ఉండిద్ది? బీహార్లో ఉండిద్ది. బోహా బిహు అని వస్తే ఎక్కడ ఉండిద్ది? అస్సాం. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో ఇంకా ఇంపార్టెంట్ ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో లోజార్ అనే ఫెస్టివల్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్రీ అనే ఫెస్టివల్ ఉంది. నెక్స్ట్ మోపిన్ ఫెస్టివల్. తోతార్, ఇది చాలా ఇంపార్టెంట్. బోరీ బూట్ ఫెస్టివల్. ఇది కాకుండా జీరో మ్యూజిక్ ఫెస్టివల్ కూడా ఉండిద్ది. జీరో మ్యూజిక్ ఫెస్టివల్, లోజార్, డ్రీ, మోపిన్, బోరీబూట్, జీరో మ్యూజిక్ ఫెస్టివల్ అలాంగ్ విత్ సోలింగ్ ఫెస్టివల్. ఆదివాసులు జరుపుకునే సామాజిక అంటే రిలీజియస్ ఫెస్టివల్ అనమాట. 102. సెర్చిప్ విచ్ రికార్డ్ ది హైయెస్ట్ లిటరసీ సెన్సస్ 2011 ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ అన్నాడు. మీకు సింపుల్గా చెప్పచ్చు, లిటరసీ ఎక్కువగా ఉన్న స్టేట్ మనం ఏమని మాట్లాడుకున్నాం? ఫస్ట్ది కేరళ, రెండోది ఏంటి? మిజోరాం. కాబట్టి నీకు మిజోరాం కనపడింది కాబట్టి పెట్టేసేయి. కేరళ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, రాజస్థాన్ కాదు. సెర్చిప్ అనే రాష్ట్రం కేరళలో లేదు, మిజోరాంలో ఉంది. సో ఆ పేరు బట్టైనా ఆ జిల్లా లేకపోతే ఆ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉందో పట్టుకోవాలి. కాబట్టి కేరళలో లిటరసీ ఎక్కువ, మిజోరాంలో తక్కువ. ఓకేనా. సోషల్ మిజోరాంలో కూడా ఎక్కువే. ఇది మొదటిగా ఎక్కువ ఉన్నది, ఇది రెండోది. తక్కువగా దీంట్లో బీహార్. అది లిటరసీ బాగా తక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి? బీహార్. అది లిటరసీ బాగా ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి? లక్షద్వీప్. లక్ష్యంగా పెట్టుకొని చదివారు, అందుకే ఎక్కువగా బాగా చదివారని షార్ట్ కట్ కూడా చెప్పాను. సో లిటరసీ ఎక్కువగా ఉన్న యూటీ లక్షద్వీప్, తక్కువగా ఉన్నది దాద్రా నగర్ హవేలీ. దరిద్రంగా చదివారని గుర్తుపెట్టుకోండి. హవేలీ నువ్వు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్, అంతేనమ్మా. నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటావు అనేది నీ ఇష్టం. నెక్స్ట్ 103. ఇండియా స్క్వాడ్ T20 క్రికెట్ సిరీస్ అగెన్స్ట్ బంగ్లాదేశ్ ప్లేడ్ ఇన్ October 2024. ఎవరన్నాడు కెప్టెన్? సూర్యకుమార్ యాదవ్. సో ఇండియా స్క్వాడ్ ఫర్ T20 క్రికెట్ సిరీస్ అనమాట. T20 క్రికెట్ సిరీస్కి ఎవరు కెప్టెన్ అడిగాడు? అక్టోబర్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ 104. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు హైకోర్టు ఇన్ యూనియన్ టెరిటరీస్? అది ఇంపార్టెంట్. యూనియన్ టెరిటరీస్లో ఉన్న
హైకోర్ట్స్కి సంబంధించి భారతదేశంలోని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉందని అడిగాడు. అసలు యూనియన్ టెరిటరీస్ అంటే మనకి ఏ ఆర్టికల్స్ వస్తాయి? పార్ట్ 8 వచ్చింది అనమాట. పార్ట్ 8 కాదు, ఎస్ పార్ట్ 8, పార్ట్ 8 239 to 242 ఈ ఆర్టికల్స్ అన్ని కూడా మనకి యూనియన్ టెరిటరీస్ సంబంధించింది అనమాట. దాంట్లో 241 అనేది ఉమ్మడి హైకోర్టు కాదు, యూటీస్లో ఉండే హైకోర్టు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉండే హైకోర్ట్స్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటి? 241 గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 239 to 242 యూటీస్కి సంబంధించిన ఆర్టికల్స్. దాంట్లో 241 అనేది యూటీస్లో ఉండే హైకోర్ట్స్ గురించి చెబుతుంది, ఓకేనా. యూటీస్లో హైకోర్ట్స్ ఎక్కడ ఉంటే అడుగుతూ ఉంటాడు. లక్షద్వీపులు ఉంటాయి, వాడి హైకోర్టు ఎక్కడ ఉండిద్ది? కేరళలో ఉండిద్ది. అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి, అదొక యూటీ, దాని హైకోర్టు ఎక్కడ ఉండిద్ది? కోల్కతాలో ఉండిద్ది. అలాగా అన్ని యూటీస్ వాటి యొక్క హైకోర్ట్స్ మనం చదువుకోవాలి. ఓవరాల్గా 25 హైకోర్టులు ఉన్నాయి, ఇందాకే మాట్లాడుకున్నాగా. సో స్టేట్లో ఉండే హైకోర్టుల గురించి అనుకోండి 214 నుంచి 231, యూటీ అనుకోండి 241, ఒకటి. దాంట్లో 231 అనుకోండి ఉమ్మడి హైకోర్టు, అంటే 2 రాష్ట్రాలు కలిపి ఒక రాష్ట్రంలోనే హైకోర్టు పెట్టచ్చు, దాన్ని ఉమ్మడి హైకోర్టు అంటారు. సో ఇది 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 చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ 105, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా హ్యాస్ ఇనిషియేటెడ్ తాన్వా ప్రాజెక్ట్ ఇన్ అగ్రికల్చర్. తాన్వా అంటే తమిళనాడు ఉమెన్ ఇన్ అగ్రికల్చర్, తమిళనాడు ఉమెన్ ఇన్ అగ్రికల్చర్ అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఇది ఎప్పుడో తీసుకొచ్చింది, తమిళనాడులో తీసుకొచ్చారు, గుర్తుపెట్టుకోండి. తాన్వా, ఓకేనా. తర్వాత 106, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫస్ట్ సోవర్జీన్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్. ఫస్ట్ సోవర్జీన్ అనమాట, అంటే మోస్ట్ పవర్ఫుల్గా పేరుగాంచిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఇల్టుట్మిష్ అనమాట. ఐబిక్ తర్వాత ఇల్టుట్మిష్ వస్తాడు. మంగోలియా నుంచి వచ్చిన చెంగీస్ ఖాను, ఇలా చాలా ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతో మంది యోధులను ఎదిరిస్తాడనమాట. అందుకే ఆయన ఫస్ట్ సోవర్జీన్ ప్లేయర్గా రూరల్గా పేరు సంపాదించుకున్నాడు, ఓకేనా. ఢిల్లీ సుల్తాన్ గుర్తుపెట్టుకోండి, ఇల్టుట్మిష్, ఓకేనా. అల్లుడు అనమాట, సన్ ఇన్ లా ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్. 107, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ఏ న్యూ ఇంట్రడక్షన్ టు అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్గ్రేడెడ్ ఇన్ అక్టోబర్ 2023. అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ సిస్టంలో భాగంగా ఒక కొత్తదాన్ని అక్టోబర్లో తెచ్చారు. దాని పేరు ఏంటంటే వైట్స్ అనమాట, వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్. అంటే దీని అర్థం ఏంటి? ఇది ఏం చేసింది అంటే ఆటోమేటిక్గా ఎక్కడైనా యాక్సిడెంట్స్ కానీ, ట్రాఫిక్లు కానీ వచ్చిన వైలేషన్స్ కానీ, రోడ్డు మీద స్మోక్ కానీ ఫైర్ కానీ వచ్చింది అనుకో, ఇది ఆటోమేటిక్గా ఆ వీడియో తీస్తూ ఉండేది కదా సీసీటీవీ కెమెరాస్లో, ఆటోమేటిక్గా చూసి ఆ పైన వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చింది అనమాట, సంథింగ్ ఏదో జరిగింది అని. సో అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట, దాని పేరు వైట్స్. వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్, ఏదైనా వీడియో ఇన్సిడెంట్ జరిగితే దాన్ని డిటెక్ట్ చేసి ఎన్ఫోర్స్మెంట్ మొత్తం చేసేసింది అనమాట, వైట్స్ దాని పేరు. తర్వాత 108, ఇన్ జూలై 2024 రాబర్ట్ జెరాడ్ రవి, ఆర్జే రవి బికేమ్ న్యూ చైర్మన్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ డాష్ టెలికామ్ అన్నాడు, బిఎస్ఎన్ఎల్. గుర్తుపెట్టుకోండి, బిఎస్ఎన్ఎల్కి వచ్చిన వ్యక్తి ఎవరు? రాబర్ట్ జే రవి. జూలై అపాయింట్మెంట్ అనమాట, ఇది జూలైలో అడిగిన అపాయింట్మెంట్ క్వశ్చన్, ఓకేనా. నెక్స్ట్ వడాఫోన్ తెలుసు కదా, కుమార మంగళం బిర్లా, కేఎంబి అనమాట, కుమార మంగళం బిర్లా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదిగో 109th క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నేను ఆల్రెడీ బయోస్పియర్ రిజల్ట్స్ మీద ఒక వీడియో చేశాను, 1-2 రోజుల్లో అప్లోడ్ చేస్తాను, ఓకేనా. అద్భుతంగా ఉండిద్ది బయోస్పియర్ రిజల్ట్స్ మీద. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్ మీరు పెట్టాలంటే ఆ లెవెల్లో చదవాలి. అసలు చూడండి ఎలా అడిగాడు, విచ్ ఆఫ్ ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ బయోస్పియర్ రిజల్ట్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ నార్త్ టు సౌత్. కింద ఇచ్చిన 3 బయోస్పియర్ రిజల్ట్స్ని నార్త్ నుంచి సౌత్ వరకు అమర్చండి అన్నాడు. ఎలా అమరుస్తావు? నీకు తెలియాలిగా, ఎలా పెట్టగలవు నువ్వు? అంటే ఏవి ఎక్కడున్నాయో మ్యాప్ పాయింట్ తెలియాలి నీకు. మ్యాప్ పాయింట్ తెలియకపోతే మనం ఏం చేయలేము అనమాట. చూడండి, ఫస్ట్ మనం చూసాం అనుకోండి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉండిద్ది, కింద మేఘాలయ ఉండిద్ది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం పక్కన అస్సాం ఉండిద్ది అనమాట. అంటే పైన చూస్తే అస్సాము, కింద మేఘాలయ. మేఘాలయలో ఉండే బయోస్పియర్ రిజర్వ్ ఏంటి? నోక్రెక్ అనే బయోస్పియర్ రిజర్వ్ మేఘాలయలో ఉండిద్ది.
మరి మిగతా 2 అస్సాంలోనే ఉంటాయి. మరి ఏది ముందు అని తెలియాలంటే మ్యాప్ పాయింట్ బాగా తెలియాలి. ఫస్ట్ మనకు ఉండేదేమో దిబ్రూ సైఖోవా అనమాట. దాని కింద ఈ గ్యాప్లో ఇక్కడేమో మానస్ ఉండిద్ది. కాబట్టి ఫస్ట్ దిబ్రూ సైఖోవా ఒకటోది, తర్వాత రెండోది మానస్, మూడోది నోక్రిక్ అనమాట. సో 1, 2, 3 అనేది ఆప్షన్. సో మనకి అస్సాం పైన మేఘాలయ కింద అని తెలుసు, నోక్రిక్ అని పెట్టేస్తావు. కానీ ఒకటే రాష్ట్రంలో ఇచ్చిన దిబ్రూ సైఖో మానస్ని ఎలా పెడతావు? అంటే ఆ 2 ఒకే రాష్ట్రంలో ఉన్నాయని తెలిస్తే సరిపోదు, అవి ఎక్కడున్నాయో వాటి మ్యాప్ పాయింట్ ఏంటో కూడా తెలియాలి. చూడండి ఎంత డెప్త్ వెళ్తున్నాడు క్వశ్చన్ని. నేను అలాగే చెప్పాను వీడియోలో, మ్యాప్స్ తీసుకొచ్చి మరీ చెప్పాను. మీకు ఆ వీడియో వచ్చినప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. కంపల్సరీ చూడండి. మొత్తం మన భారతదేశంలో 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి. యునెస్కో స్టేటస్ ఉన్నవి 12 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి. అక్కడ మొత్తం క్లియర్గా మాట్లాడతాను. ఆ వీడియోలో ఆల్రెడీ చెప్పాం కదా, అందుకే ఇక్కడ ఎక్కువ చెప్పట్లా. ఓకేనా? నెక్స్ట్ 110. ఐడెంటిఫై ద ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ సపోర్ట్స్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ సచ్ యాజ్ స్టాక్ ట్రేడింగ్, వెరైటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, డిపాజిట్స్, ఫండింగ్ ఇనిషియేట్స్. ఇవన్నీ చేసేది ఎవరు? బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్. అంతే కదా. ఇవి మొత్తం పైన చదివిన పనులన్నీ చదివామనుకోండి, ఇవి ఎవరు చేస్తారో క్లియర్గా అర్థమైపోయింది. బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ 111. ఓకే సారీ 111. విచ్ కంట్రీ హెల్డ్ ద G20 ప్రెసిడెన్సీ 1 డిసెంబర్ 2023 నుంచి 2024 వరకు? ఓకేనా? G20 నుంచి అడిగిన క్వశ్చన్. చూడండి, ఆర్గనైజేషన్ నుంచి కంపల్సరీ అడుగుతాడు. G20 2023లో ఇండియాలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2024లో బ్రెజిల్లో జరిగింది. 2025లో సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. సౌత్ ఆఫ్రికాలోని జోహెనెస్బర్గ్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇండియాలో జరిగినప్పుడు థీమ్ ఏంటి? వసుదైవ కుటుంబం. వసుదైక అనుకుంటా. వసుదైక కుటుంబం. 1 ఫ్యామిలీ 1 ఎర్త్ 1 ఫ్యూచర్ అనే థీమ్తో మోడీ స్టార్ట్ చేశారనమాట. G20ని ఏ సంవత్సరం స్థాపించారు? 1999. ఓకేనా? మొత్తం ఎన్ని దేశాలు ఉంటాయి? 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ ఉండిద్ది. రీసెంట్గా ఆఫ్రికన్ యూనియన్ దేన్నో కూడా స్టేటస్ ఇచ్చినట్టున్నారు. నేను అంత అబ్జర్వ్ చేయలేదు, ఒకసారి చూడాలి, మీరు చూడండి. ఓకేనా? సో 19 కంట్రీస్ అండ్ యూరోపియన్ యూనియన్ అయితే కంపల్సరీగా ఉన్నాయి. సో అవి ఏంటి? ఇవి కాకుండా మీకు కాప్ ఎక్కడ జరుగుతుంది, బ్రిక్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది, నెక్స్ట్ SCO సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది, ఏషియన్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది, ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ అడుగుతాడు. నెక్స్ట్ G7 సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ గుడ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తు రావట్లేదు. ఇవన్నీ ఇంపార్టెంట్. అప్కమింగ్ ఈవెంట్స్ కంపల్సరీ అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ 112. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ 8 5-year ప్లాన్ ఆఫ్ ఇండియా? పివి నరసింహరావు. పివి నరసింహరావు ఉన్నప్పుడు 8 5-year ప్లాన్ వచ్చిందనమాట. తెలుసా ఇప్పుడు వచ్చింది అది? పివి నరసింహరావు టైంలో. దీనికి ప్లాన్ ఎవరు ఇచ్చారు అనుకున్నారు? మన్మోహన్ ఇచ్చాడు. మన్మోహన్, ఆయనతో పాటు ఇంకో ఆయన ఉంటాడు రావు అని. అందుకే దీన్ని మన్మోహన్ రావు ప్లాన్ అంటారు. అప్పుడు పిఎం పివి నరసింహరావు అనమాట, చైర్మన్గా ఉన్నాడు ఆయన. ఓకేనా? సో చివరి ప్లాన్ ఏంటంటే 12th 5-year ప్లాన్. 5-year ప్లాన్ 12వ పంచవర్ష ప్రణాళిక, చివరి ప్రణాళిక. ఆ తర్వాత నీతి ఆయోగ్ వచ్చింది. ఇందా మాట్లాడుకున్నాం కదా, 2017 ఏప్రిల్ 1న నీతి ఆయోగ్ వచ్చేసింది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. 8th 5-year ఈ 8వ పంచవర్ష ప్రణాళిక పని ఏంటి అని అడుగుతూ ఉంటాడు. దీని యొక్క గోల్ ఏంటి అంటే ఎలివేషన్ ఆఫ్ పోవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తీసేయాలి అని దృష్టి పెట్టుకొని 8వ పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చారు. ఓకేనా? ఎందుకు చేశారు, ప్లాన్ ఎవరు ఇచ్చారు, మోడల్ ఏంటి, చైర్మన్ ఎవరు, ఇవన్నీ అడుగుతూ ఉంటాడు ప్లానింగ్ కమిషన్స్కి. ఎకానమీ నుంచి పడితే దాని నుంచి ఎక్కువ పడటానికి అవకాశం ఉంది. Which of the following is a keystone species in Savanna ecosystem? సావన్నా ఎకోసిస్టమ్. చూడండి, సావన్నా అంటే మీకు జాగ్రఫీలో వస్తూ ఉండిద్ది. ఇది మనకు అడవులు తెలుసు, తెలుసా తెలీదా? తెలుసు. గడ్డి భూములు తెలుసు, గ్రాస్ ల్యాండ్స్ అంటారు. సో ఈ ఫారెస్ట్ గ్రాస్ ల్యాండ్స్. ఇటు పక్కన అడవులు కాదు, గడ్డి భూములు కాదు, ఆ మధ్యలో మధ్యస్థంగా ఉన్న భూముల్ని సావన్నాస్ అంటారు. ఇది ఒక రకమైన పర్యావరణ వ్యవస్థ అన్నమాట.
దీంట్లో ఎక్కువ ముఖ్యమైన జీవులు ఏంటంటే ఏనుగులు అన్నమాట. అందుకే కీ స్టోన్ అన్నాడు. ఈ ఏనుగులు ఇక్కడ చెట్లని పొదల్ని తింటూ బతుకుతూ ఉంటాయి. అందుకే చెట్లు పొదలు ఎక్కువగా పెరగవు. తర్వాత బాగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి గడ్డి భూములు కూడా ఎక్కువగా ఉండవు. సో ఎక్కువ చెట్లు ఉండవు, ఎక్కువ పొదలు ఉండవు, ఎక్కువ గడ్డి భూములు ఉండవు. నెక్స్ట్ ఇవి బాగా గుంతలు తవ్వుతూ ఉంటాయి. గుంతలు తవ్వటం వల్ల నీరు ఏర్పడుతూ ఉండిద్ది. నెక్స్ట్ ఈ ఏనుగులు వేసే పేడ ద్వారా విత్తనాలు, అక్కడి నుంచి కాస్త కొన్ని కొన్ని రకరకాల జీవులు, మంచి ఎరువు ఏర్పడటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సావన్నా లాంటి పర్యావరణస్థ కలిగిన భూముల్లో ఎక్కువగా ముఖ్యమైనవి ఏంటంటే ఎలిఫెంట్ అనమాట. మిగతావి కూడా ఉంటాయి కానీ ఎలిఫెంట్ ముఖ్యమైనది అనమాట. ఇట్స్ ఎ కీ స్టోన్ స్పీసీస్ అన్నాడు. సావన్నా అనేది ఒక రకమైన సిస్టమ్ అనమాట. ఇది ఉష్ణమండల ఉపఉష్ణ మండలాల్లో ఉంటాయి. ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ అంటారు. మనం గడ్డి భూముల్లో చదువుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా? సావన్నా, టండ్రా, టైగా ఇలాంటి ప్రాంతాలు ఉంటాయి. ఇవి మీకు జాగ్రఫీలో వస్తాయి. ఎవరైనా విన్న వాళ్ళు ఉంటే ఐడియా వచ్చింది, లేకపోతే నేను చెప్పేది ఏం చదువుతున్నాడా అనిపిస్తూ ఉండిద్ది. మీ కాన్సెప్ట్ తెలియకపోతే అర్థం కదండి. నెక్స్ట్ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే రీసెంట్గా స్టార్ట్ చేశారు లక్నో గాజీపూర్కి. ఇది ఉత్తరప్రదేశ్ అనమాట. రెండు కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంటాయి. లక్నో గాజీపూర్ మధ్య తీసుకొచ్చిన పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే అనేది ఎప్పుడు తెచ్చారు? 2021లో తెచ్చాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? ఇనాగ్రేటెడ్ బై పిఎం అనమాట. మన భారతదేశంలో లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఉంది. లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే చాలా ఉన్నాయి మన భారతదేశంలో, కానీ 302 కిలోమీటర్స్తో ఉన్నది ఏంటంటే ఆగ్రా లక్నో. ఢిల్లీలోని ఆగ్రా నుంచి ఉత్తరప్రదేశ్లోని లక్నో వరకు మధ్యలో ఉండిద్ది అనమాట. ఆగ్రా లక్నో ద లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే. చాలా ఎక్స్ప్రెస్ వేస్ ఉన్నాయి మన దగ్గర, అంటే హైవేస్ అనమాట. 6-8 లైన్లు ఉంటాయి. మనకు తెలుసుగా 3 లైన్లు ఉంటాయి. ఇటు మనం చెన్నై కానీ ఒంగోలు హైవేకి వెళ్తే 6-8 లైన్స్ ఉంటాయి చూసుకోండి. అంటే అంత వెడల్పు ఉండిద్దో రోడ్డు. అవి పెద్ద ఎక్స్ప్రెస్ వేస్ అనమాట. నెక్స్ట్ 115 11th ఎడిషన్ ఆఫ్ సంప్రీతి మిలిటరీ ఎక్సైజ్ కండక్టెడ్ ఇన్. చూసారా? ఎక్సైజ్ దేనికి అడగట్లా, మనం దేనికో చెప్పేస్తాం, కానీ ఎక్కడా అని అడుగుతున్నాడు. ఉమ్రాయ్ అనే ప్రాంతం, ఇండియాలోని ఉమ్రాయ్ అనే ప్రాంతంలో జరిగింది. సంప్రీతి అనేది ఇండియాకి, ఇంకెవరికి జరిగేది? బంగ్లాదేశ్కి. ఇండియాకి బంగ్లాదేశ్కి జరిగే మిలిటరీ ఎక్సైజ్ అనమాట. ఇందా మనం బొంగో సాగర్ అని మాట్లాడుకున్నాం, అది నేవీ, ఇది మిలిటరీ అనమాట. ఓకేనా? ఎక్కడ జరిగింది అన్నాడు. 11th ఎడిషన్ అనమాట, 2023. ఇప్పుడు 24లో 25లో జరిగితే అవి 12 and 13th ఎడిషన్స్ అవుతాయి. 116 విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ రీఫార్మ్ ఆర్గనైజేషన్ ప్రమోటెడ్ స్టడీస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ రిలీజియస్ ఫిలాసఫీస్ డాక్టరీన్స్ అండర్ గైడెన్స్ ఆఫ్ అన్ని బీసెంట్. థియోసాఫికల్ సొసైటీ అనమాట. ఇవన్నీ దేంట్లో ఉంటాయి అంటే థియోసాఫికల్ సొసైటీలో ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను. థియోసాఫికల్ సొసైటీ ఎప్పుడు స్థాపించారు? 1875. ఎవరు? మేడం బ్లావట్స్కీ. మేడం బ్లావట్స్కీనా? ఎస్, అంతే. హెలీనా బ్లావట్స్కీ అంటారు. మేడం బ్లావట్స్కీ. ఇంకో ఆయన పేరు ఏంటి? హెన్రీ స్టీల్ అనే ఇద్దరు వ్యక్తులు ఎక్కడ స్థాపించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూయార్క్లో స్థాపించారు. దీని హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంది. ఆ తర్వాత భారతదేశంలో మద్రాసుకు వచ్చింది అనమాట. సో ఇలా స్థాపించడానికి గైడెన్స్ ఎవరంటే అన్బీసెంట్ అనమాట. అన్బీసెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్బీసెంట్. ఓకేనా? నెక్స్ట్ ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ కూడా మనం 1875 అని మాట్లాడుకున్నాం. బ్రహ్మ సమాజ్ 1828 అని మాట్లాడుకున్నాం. రామకృష్ణ మిషన్ ఇది ఇప్పుడు 1897. ఓకేనా? ఏ సంస్థ ఎప్పుడో గుర్తుపెట్టుకోండి. రామకృష్ణ మిషను వివేకానందుడు, బ్రహ్మ సమాజు రాజా రామ్మోహన్ రాయ్, ఆర్య సమాజు దయానంద సరస్వతి. ఓకేనా? 117 ఇట్స్ ఎ కరెంట్ అఫైర్ బిట్ అనమాట. గోల్డెన్ వీసా అనే ప్రోగ్రామ్ని రీసెంట్గా ఒక దేశం డిస్కంటిన్యూ చేసింది. ఎప్పుడు? జనవరి 2024లో. అది ఏ దేశం అంటే నెదర్లాండ్స్ అనమాట. కరెంట్ అఫైర్ బిట్, హై లెవెల్ బిట్ అనమాట. జనవరిలో ఉన్న కరెంట్ అఫైర్లు లోపలికి వెళ్ళి చదవాలి, అది గుర్తుపెట్టుకోండి. 118 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్ ఆఫ్ ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్. చూడండి, ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటే ఏంటంటే ఆకురాల్చు అడవులు. డెసిడ్యూస్ అంటే రాలిపోవటం. ఆకురాల్చు అడవులు. ఆకురాల్చు అడవులు బాష్పోస్తేకాన్ని, ఎండాకాలంలో బాష్పోస్తేకాన్ని తప్పించుకోవడానికి తమ ఆకులు రాల్చుకుంటూ ఉంటాయి. సో టు సర్వైవ్ ఇన్ సమ్మర్ దే విల్ గెట్ ఇన్ టు ట్రాన్స్పిరేషన్. వీటిని ఏమంటారంటే వర్షాకాల అడవులను కూడా పిలుస్తూ ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పేరు.
ఆకురాల్చే అడవులనే వర్షాకాల అడవులు అంటారు. వీటిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో తేమతో ఉన్న ఆకురాల్చే అడవులు, ఇంకోటి పొడిగా ఉన్న ఆకురాల్చే అడవులు. మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్, డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్. తేమతో కూడిన ఆకురాల్చే అడవులు, పొడిగా ఉన్న ఆకురాల్చే అడవులు. చాలా ఇంపార్టెంట్. 70 నుంచి 200 మధ్య సెంటీమీటర్ల వర్షపాతం పడుతూ ఉండిద్ది. ఇక్కడ పెరిగేవి వెదురు, గంధం, టేకు, సాలు. చాలా చాలా ఇంపార్టెంట్. వెదురు, గంధం, టేకు, సాలు. మనం వాడే ఎక్కువగా ఫర్నిచర్కి, వుడ్కి ఎక్కువగా మనకు బాగా వినబడిన ఈ వుడ్ మొత్తం ఇక్కడే దొరుకుతుంది. ఎక్కడ? ఆకురాల్చే అడవుల్లో. 119. మిషన్ పోషన్ 2.0 ఎక్కడ స్టార్ట్ చేశారని అడిగాడు. మిషన్ పోషన్ని ఎప్పుడు మళ్ళీ 2.0 అంటే 2021. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది మిషన్ పోషన్ అనేది. అసలు దీని స్టార్టింగ్ ఎప్పుడు తెలుసా? 2018 మార్చ్ 8. మార్చ్ 8 అంటే అర్థం ఏంటి? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఆ రోజున తీసుకొచ్చాడు అనమాట. రాజస్థాన్లోని జుమ్ జుమ్ అనే ప్రాంతంలో తీసుకొచ్చాడు. పోషన్, మిషన్ పోషన్ 1 ఇది 2.0. 2018 తర్వాత 3 సంవత్సరాలకి 2021లో మళ్ళా దాన్ని 2.1 తీసుకొచ్చాడు అనమాట. ఓకేనా? ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్, ఏ మినిస్ట్రీ కింద మొత్తం జరిగిద్దండి? మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్. ఎవరు ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ మినిస్టర్ ఎవరు అంటే అన్నపూర్ణాదేవి. ఇదివరకు స్మృతి ఇరానీ ఉండేది, ఇప్పుడు అన్నపూర్ణాదేవి ఉంటున్నారు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత 120. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఇన్వాల్వ్స్ డాష్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్ అన్నాడు. సాయిల్ హెల్త్ కార్డ్ ఎందుకు? ఒకటి మినహాయించి అన్ని పనులు చేసిద్దంట. ప్రొవైడింగ్ బేస్ అడ్రస్ టు న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఇన్ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్. ఎస్. డెవలపింగ్ అండ్ స్ట్రెంథింగ్ ఫంక్షనింగ్ ఆఫ్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్. రైటే. న్యూట్రిషన్ మేనేజ్మెంట్. రైటే. ఇది కాదు. ఒక సాయిల్ హెల్త్ కార్డు ఫార్మర్ ఒక ఇన్కమ్ ఎలా పెంచిద్ది? మనం చదివితే దొరికిపోతుంది చూడండి. అది ఏం చేయొచ్చు అంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉందనుకో దాని గురించి చెప్పిద్దంట. స్ట్రెంథనింగ్ అండ్ ఫోకసింగ్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ గురించి చెప్పిద్ది అనమాట ఆ కార్డు ఉంటే. నెక్స్ట్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్, బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, ఎంతవరకు వాడాలి, న్యూట్రిషన్ ఎలా మేనేజ్మెంట్ చేయాలి అనే మొత్తం ఆ సాయిల్ హెల్త్ కార్డులో ఉండిద్ది. అది మన ఆదాయాన్ని పెంచదు, ఈ పద్ధతులు నేర్పించిద్ది. ఈ పద్ధతులు బాగా నేర్చుకున్నావు అనుకో అప్పుడు నీకు ఆదాయం పెరిగిద్ది. ఓకేనా? కొన్ని చదివితే క్లియర్గా అర్థమైపోతాయి. అమ్మో ఇదేంటి కొత్తగా ఉందని మనం వెళ్ళిపోతూ ఉంటాం. ప్లీజ్ ఆ తప్పు చేయొద్దు. ఓకేనా అమ్మా? సో దీంతో ఫస్ట్ రోజు అడిగిన, అనగా డిసెంబర్ 2వ తారీఖు అడిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ని కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? సో దీన్ని టోటల్గా 3 పేపర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా? సో నేను అసలు గంటన్నర మాట్లాడతాం అనేది నాకు జరగని పని. నోరు ఎండిపోతున్నా సరే కష్టపడి అంతా గ్యాదర్ చేసుకొని ఈ క్వశ్చన్స్ నీకు ఎలా అడుగుతాడు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు అని అనాలిసిస్ చేసి ఇంత వర్క్ చేసి చదువుతున్నాను నేను. సో దీని వెనకాల నేను ఎంతో కష్టపడుతున్నాను. నాకు మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఈ వీడియోస్ని అందరికీ లైక్ చేసి ఎన్టీపీసీ ఉద్యోగాలు మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది కొట్టాలి, దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? అది మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.